నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమానికి స్వాగతం. కుక్కను ఎందుకు పెంచుకుంటాం? ఇంటికి కాపలా కోసం, భద్రత కోసం, అంతే కదా. అంటే ఇంట్లో దొంగలు పడకుండా కాపాడేందుకు, అనుమతి లేకుండా ఎవ్వడూ మన కొంపలోకి జొరబడకుండా భయపెట్టేందుకు, అలాగే మన కుటుంబ సభ్యుల మీద ఎవరూ దౌర్జన్యం చేయకుండా రక్షణ కోసం లోకల్లో కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. కుక్కలకు కులజ్ఞానం లేకపోవడం వల్ల సరిపోయింది, కానీ అదే కానీ గనక ఉండి ఉంటే అవి తమ గ్రహణశక్తితో తమ యజమాని కులస్తులందరినీ మనుషుల మాదిరిగా గుర్తుపట్టేసి వారికి కూడా పైన చెప్పిన విధంగా కాపాడేది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేద్దాం. ఇప్పుడు ఇళ్లకు కన్నాలు వేసే దొంగలు, దారి దోపిడీ చేసే దొంగలు కుక్కలను పెంచుకున్నారనుకోండి, మాట వరుసకు పెంచుకున్నారే అనుకోండి, అవి కూడా వారితో పాటు దొంగతనానికి బయలుదేరి వెళ్ళాయే అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. నేను చెప్పనా? దొంగలు పెంచుకున్న ఆ కుక్కలు, అదే ఆ దొంగ కుక్కలు లేదా దొంగోళ్ళ కుక్కలు తమ యజమాని ఏ ఇంటిని, ఏ బ్యాంక్ని, ఏ హోటల్ని, ఏ సమాజాన్ని అయితే దోచుకొనదాచుకున్నాడో ముందుగా వారి మీదకి దూకేసి దాడి చేసి వారి పీకలు కొరికేసి దొంగతనానికి, దోపిడీకి మార్గం సుగమం చేస్తాయి. కుక్కజాతికి విశ్వాసమే తప్ప బుద్ధి లేకపోవడం వల్ల ఇలా ఎవరు పెంచుకుంటే వారి పట్ల, ఎవరు తమకు రోజుకింత ముద్ద పడేస్తే వారి పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండడం శునకశాస్త్ర సమ్మతం. ఇప్పటి వరకు నేను ఆంధ్రప్రదేశ్లోని మీడియాలోని ఒక వర్గం గురించి కాకుండా కుక్కల గురించి మాత్రమే మాట్లాడాను. ఇలా దొంగతనాలకి, దోపిడీలకు సహకరించడం తప్పని కానీ, చట్ట విరుద్ధమని కానీ, నేరమని కానీ ఆ కుక్కలకు తెలియదు. అలా తెలియకపోవడానికి కారణం అవి తమను పెంచుకునే వారి మాదిరిగా మనుషులు కాకపోవడమే. అందుకే పెద్ద పెద్ద దొంగతనాలు చేసేటువంటి గజ దొంగలు, గజగజ దొంగలు విధిగా కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. ఈరోజు వీక్షకుల ప్రయోజనం కోసం మనం శునకశాస్త్రంలోని తొలి అధ్యాయం తెలుసుకున్నాం కదా. కాగా మరో రోజున కుక్కల జాతులు, ఎవరెవరు ఏ ఏ కుక్కలను పెంచుకుంటున్నారు, అవి ఏ ఏ కుంభకోణాలు అసలు వెల్లడి కాకుండా, వెల్లడైన గోల కాకుండా, గోలైన కేసు కాకుండా, కేసైనా కోర్టుకు చేరకుండా, కోర్టుకు చేరిన శిక్ష పడకుండా ఎంతటి మహోన్నతమైనటువంటి పాత్ర పోషించాయి అన్న వివరాలు, విశేషాలు తెలుసుకుందాం. అన్నట్టు ఈ వ్యాస రచయిత 40 years జర్నలిజం ఇండస్ట్రీయే కాకుండా ధర్మపీఠం పేరుతో ఇంటర్నెట్లో చలామణిలో ఉన్నటువంటి సీనియర్ ఎన్టీఆర్ లాస్ట్ ఇంటర్వ్యూ కూడా చేసినవాడు. జరిగిన ద్రోహాన్ని ఆయన నోటనే చెప్పించినవాడు. అన్నట్లు ఇంక ఈరోజు అమరావతి అదృశ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. అమరావతి కథ కంచికి చేరినట్టేనని, ఆంధ్ర రాజధాని అడ్రస్ గల్లంతయిందనిన్ని, ఏపీ రాజధాని ఏదంటే పేరు చెప్పడానికి కేంద్రం సిగ్గుపడుతోందనిన్ని, 3 రాజధానుల వైపే చూపులు మళ్లించి క్రీగంట చూస్తోందనిన్ని, ఆర్టీఐ కింద అడిగినా అవును 3 అనుకుంటానని ముసిముసి నవ్వులు నవ్వుతోందనిన్ని, మరీ నిలదీస్తే జగన్ బాబు ఏదంటే అదే అని ముక్తాయింపిస్తోందనిన్ని మాకు కూడా ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల భోగట్ట. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు వైసీపీ నుంచి ఆ పార్టీ నాయకుడు శ్రీ అద్దేపల్లి శ్రీధర్, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ పార్థసారథి, జనసేన తరఫున ఆ పార్టీ ప్రతినిధి డాక్టర్ శరత్ కుమార్, రాజకీయ విశ్లేషకులు శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి ఈరోజు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. శ్రీధర్ గారు, ఇంట్రడక్షన్ దాన్ని వినే ఉంటారు మామూలుగా అప్పుడు మాదిరిగా. ఆర్టీఐ కింద హైదరాబాద్ వాస్తవ్యుడు అనేటువంటి ఒక మిత్రుడు అమరావతి పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగితే కేంద్రం నుంచి దానికి సూటిగా సమాధానం రాలేదు. అంటే అమరావతి అనేటువంటి విషయాన్ని అక్కడ వెల్లడించడం జరగలేదు. అదేవిధంగా మరి మళ్ళీ దానికి సంబంధించిన ప్రశ్న వేస్తే 3 రాజధానుల వైపే మళ్ళినట్లుగా కేంద్రం నుంచి సమాధానం వచ్చింది. ఏమిటి ఈ దిశగా జరుగుతున్నటువంటి జగన్ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి
తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, పనులేంటి, రాజధాని మరి ఇప్పుడు అమరావతి అనుకోవాలా లేకపోతే విశాఖపట్నం అనుకోవాలా, ఏమిటో కొంచెం వివరంగా చెప్పండి. వీళ్ళందరూ ఏ విధంగా రాస్తారు అన్నది మీరు చాలా క్లియర్గా చెప్పారు. ఈ 3 లెటర్లకి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా 3 పెద్ద వ్యక్తులకి రాయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఇది ప్రధానంగా నరేంద్ర మోడీ గారికి రాశారు. ఎప్పుడు? నిన్న 7/7 7/7 లాస్ట్ ఇయర్. నిన్న ఇది 10/6. ఓకే. ఇది 5/7. జలశక్తి మినిస్టర్ కానీ ప్రకాష్ జావడేకర్ గారు ప్రధానమంత్రి గారు రాసిన లేటెస్ట్గా ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించినో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు దాంట్లో క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కార్నర్లో ఉన్నారు. అంటే ఈ కొన్ని పత్రికలు కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ మీరు ఇందాక చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ శాస్త్రం గురించి. ఆ విధంగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకుంటూ, ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటూ కన్వీనియంట్ రెచ్చగొట్టడానికి, ప్రజల్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్ తీసుకుని రావడానికి ఆంధ్ర రాష్ట్రానికి అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు డెవలప్మెంట్కి మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా 13 జిల్లాలు కూడా డెవలప్మెంట్ కట్టుబడి. రాజధాని ఏది అనేది ప్రశ్న. రాజధానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ క్లారిఫై చేయడం జరిగింది. అఫిడవిట్ ఫైల్ చేశారు హైకోర్టులోను ఈ డివిజన్ బెంచ్. ఇట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ద స్టేట్స్ ఇంట్రెస్ట్ టు హ్యావ్ ద అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇష్టం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టం, కేబినెట్ యొక్క ఇష్టం. ఇష్టాన్ని ఏం చేశారు? దాని గురించి ఏ క్యాపిటల్ అంటే ఒకే క్యాపిటల్ కాదు, ఇట్ కెన్ బి 1 or 2 places. It can be కాదు, it is. It is. ఏ క్యాపిటల్ ఈజ్ నాట్ ఓన్లీ 1 క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. వర్బాటం అదంతా కూడా యాక్ట్లోంచి తీసుకుని వచ్చి ఏను వాట్ అని ఎక్స్ప్లెయిన్ కూడా చేసి అఫిడవిట్ రూపేణ సెంట్రల్ గవర్నమెంట్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏది రాజధాని లేవు అంటే యాజ్ ఆన్ టుడే టెక్నికల్గా చూస్తే 2024 వరకు హైదరాబాద్ కంటిన్యూ అవుతూ అమరావతి ఉంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఈ విధంగా అంటే తెలియని వాళ్ళని మభ్యపెట్టడానికి, తెలియని వాళ్ళని రెచ్చగొట్టడానికి ఇలాంటి ఆర్టికల్స్ రాయడం, మిస్గైడ్ చేయడానికి. రియలిస్టిక్లీ స్పీకింగ్ అండి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా 5G టెక్నాలజీ వచ్చిన తర్వాత హ్యూజ్గా చేంజ్ అయిపోతుందండి. భారతదేశంలో అంటే మనకి నెంబర్ ఆఫ్ యూత్ ఎక్కువ ఉన్నారు, టెక్నాలజీ పరంగా నేర్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నాం. కాబట్టి వే ఆఫ్ బిజినెస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, డెలివరీ ఆఫ్ సర్వీసెస్ కానీ, ఈ మీడియా సంస్థలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అన్నీ మార్పు వచ్చేస్తుంది. అంటే 5G టెక్నాలజీ ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటే మ్యాక్సిమం 1 year, కోవిడ్ వల్ల కొంత డిలే అయింది. అలాంటప్పుడు క్యాపిటల్ చీఫ్ మినిస్టర్ గారిని కలెక్టర్ని కలవన అవసరం లేదు. ఇప్పుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అరౌండ్ 70,000-80,000 crores డిస్బర్స్ చేయడం జరిగింది 2 సంవత్సరాల్లో వేరియస్ వెల్ఫేర్ స్కీమ్స్. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆధార్ కార్డ్ని ఎనేబుల్ చేయించుకుని గ్రామ సచివాలయంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని వెరిఫికేషన్ అండ్ రీవెరిఫికేషన్ చేసుకుని డెలివరీ చేస్తున్నాం. 1000 కోట్లు, 2000 కోట్లు రైతు భరోసా, వివిధ పెన్షన్లు, స్కాలర్షిప్స్ ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. దాంట్లో 2 కనబడుతున్నాయి. ఒకటి టెక్నాలజీని ఉపయోగించుకోవడం, వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ ఫీల్డ్ స్టాఫ్తో చేయించుకోవడం. ఏదైతే ఫండ్స్ లేవు ఆంధ్ర రాష్ట్రానికి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే ఆ పత్రికలు ఏమని అన్నాయి, వచ్చే నెల జీతం ఎలా పే చేస్తాడు, మేము ఖాళీ చేసి దిగిపోయాం కదా, అసలు లేవు కదా డబ్బులు, అసలు ఎలా నడిపిస్తాడో చూడండి, మేమంతా దుమ్ము దులిపేసి వెళ్ళిపోయాము అనే విధంగా కూడా మాట్లాడారు. ఈ ఖాళీ ట్రెజరీతో ఏం చేయగలరు అని. బిల్ పే చేయట్లేదు జీతాలు, అలాగే ఒక 6 డజన్ ఆర్టికల్స్ వచ్చినాయి. జీతాలు పే చేయట్లేదు, లేకపోతే ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు. బట్ రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ దాటిపోయింది, 3వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం. అంటే ఒక నెగిటివ్ ఎజెండాతో మీడియా సంస్థలు ఇలా ఈ విధంగా ప్రమోట్ చేయడం, వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్, వాళ్ళకు ఒక రాజకీయ ఇంట్రెస్ట్ అవని, లేకపోతే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అవని, వారికి పొలిటికల్ ఇంట్రెస్ట్ అవని, లేకపోతే వాళ్ళు కొంతమందే ఉండాలి రాజకీయంగా అని ఎజెండాతో ఇలాంటి ఆర్టికల్స్ అన్నీ రాస్తూ, మేము శాచురేషన్ లెవెల్లో వెల్ఫేర్ స్కీమ్స్, శాచురేషన్ లెవెల్లో పెన్షన్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, నాడు నేడు కార్యక్రమాల్లో 45,000 స్కూల్స్ని 15,000 స్కూల్స్ ప్రతి సంవత్సరం డెవలప్మెంట్, 30 లక్షల ఇల్లు 2-3 దఫాల్లో కట్టే విధంగా ప్రతిదీ కూడా ఒక ప్లాన్ చూపిస్తున్నాం, ఎగ్జిక్యూషన్ చూపిస్తున్నాం. వేస్ అండ్ మీన్స్ ఏ విధంగా తెచ్చుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ చేయూతను ఏ విధంగా చేయించుకోవాలి. జిఎస్టీ రాబడులు కంపేర్ టు ఆల్ అదర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ బాగుంది. కానీ ఈ క్యాపిటల్లో ఇప్పుడు అమరావతిలో మీరు చెప్పేది లెజిస్లేచర్ క్యాపిటల్ ఉంటుందని అన్నారు, బాగుంది. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు. అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటిది హైకోర్టుని కర్నూలు షిఫ్ట్ చేస్తామన్నారు.
ఈ రెండింటికి సంబంధించి మీరు కేంద్రాన్ని కర్నూలు హైకోర్టు షిఫ్ట్ చేసేందుకు వీలుగా ఇప్పుడైతే హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది అమరావతిలో ఉంది ఈ క్షణం, ఈ రోజు. దాన్ని కర్నూలు షిఫ్ట్ చేసే విధంగా నోటిఫికేషన్ ఇష్యూ చేయమని మీరు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసి కూడా దాదాపు చాలా కాలం అయినట్టుంది. టైం అయింది. దాని మీద ఇంతవరకు ఏమీ రాలేదు. అంటే ఏమవుతున్నదంటే వాళ్ళు ఇంటర్న్ ఒక లెటర్ రాయడం జరిగింది, యూ నీడ్ టు నెగోషియేట్ విత్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని. సర్ప్రైజింగ్లీ అంటే నాకు నిజంగా నిన్న ఒక డిస్కషన్లో కూడా వేరే వాళ్ళు నన్ను క్వశ్చన్ చేశారు, ఏ విధంగా అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని హ్యాండిల్ చేశారో, వెల్కమ్ చేశారో తెలంగాణ రాష్ట్రం, అందుకుని అక్కడ ఎక్కువ బెంచ్లు వచ్చినాయి. 24 నుంచి 42 చేశారు తెలంగాణ, పెరిగాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు పెరగలేదంటే మీరు ఆ విధంగా చేయలేదండి. ఆ విధంగా ఉంటుందా? చీఫ్ జస్టిస్ కూడా తన మన ఉంటుందా? మీరు ఇందాక అదే అన్నారు, పాలసీ ప్రకారంగా నడుచుకోవాలి. హై ఆఫీస్లో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ, అందులో జ్యుడిషియరీలో హై ఆఫీస్లో ఉన్న ఆయన ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉండాలి, అసలు ఐట ఆఫ్ డౌట్ కూడా రాకూడదు. అలాంటిది నిన్న నన్ను తిరిగి నిజానికి తెలంగాణ పాపులేషన్ ఆంధ్ర పాపులేషన్ కన్నా తక్కువ, 100% వ్యాజ్యాల రీత్యా కూడా తెలంగాణ చాలా 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 తక్కువ. కమర్షియల్ ఆంధ్రాలో వ్యాజ్యాల సంఖ్య కూడా బాగా ఎక్కువ. అందువల్ల ఆంధ్రాలో హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచవలసినటువంటి అవసరం కూడా ఎక్కువ ఉన్నది. అండ్ లార్జర్ జాగ్రఫికల్గా పెద్ద ఏరియా, పాపులేషన్ పరంగా పెద్ద ఏరియా. అండ్ మీరు అన్నట్టుకు పాత లిటిగేషన్ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా హైదరాబాద్తో కూడిన తెలంగాణ కూడా లిటిగేషన్ వరకు ఇంచుమించుగా ఓకే. బట్ ప్రజలకి డెలివరీ ఆఫ్ జస్టిస్ జరగాలి అంటే నన్ను తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు, ఏంటి ఆయన్ని మీరు సరిగా వెల్కమ్ చేయలేదు కాబట్టి మీకు ఇవ్వలేదని. నేను అన్నాను, నేను నిజంగా ఇది ఎంత హాస్యాస్పదం అండి. సరే, అది బెంచెస్కి సంబంధించి బెంచెస్ అంటే నేను అనేది ఏంటంటే, అంటే బెంచెస్ అన్నా కూడా పబ్లిక్ కానీ మమ్మల్ని వ్యతిరేకించే పార్టీ వాళ్ళు ఏమంటున్నారో చూసారా? అంటే నా ప్రశ్న, ఆ లెటర్కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టుని అడగాలి అంటే అడగాలా, వాళ్ళ అనుమతి తీసుకోవాలా? అడగాలి, అనుమతి ఇది. బట్ ఇక్కడ కానీ అక్కడ కానీ ఏమున్నదంటే సింపుల్గా రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తే రాష్ట్రం ఆటోమేటిక్గా చెయ్యొచ్చు అని ఉన్నది. దాంట్లో ఆ లైన్ కూడా ఉంది. అదే రిసోర్స్ అంటే అది ఆల్రెడీ ఆ లెటర్ కూడా ఇచ్చేసాం. రిసోర్సెస్ విల్ బి ప్రొవైడెడ్. ఇప్పుడు ఆల్రెడీ కర్నూలులో కూడా ఐడెంటిఫై చేసాం కదా, ల్యాండ్ పాకెట్ కొండ ఉన్నది కదా, కర్నూలుకి ఒక పక్క వెళ్తా ఉంటే ఒక కొండ బెల్ట్ అదంతా ఉంటుంది, ఒక 100 acres. ఆ గుట్ట అదంతా 100 acres గవర్నమెంట్ ల్యాండ్ అండి, అదంతా కూడా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి. అదొక అసెటైన్ చేసి 2-3 పాకెట్స్ ఉన్నాయి. కర్నూలుకి ల్యాండ్ బ్యాంక్ ఒక 10,000 acres ఉన్నాయి. అంటే ఇప్పుడు కొత్తగా భవనాలు కట్టించాలి. ఎస్, డెఫినెట్లీ అంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ ఆల్రెడీ. అంటే బికాజ్ ఎందుకంటే ఉన్నాయి రెడీగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక 2-3 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది. ఆ కొండ పక్కకి ఎదురుగుండా ఆ రోడ్డు మీద లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, హ్యూజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మీరు చెప్పాలి ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, అవన్నీ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఇన్స్టిట్యూషన్స్. సో అవి యాస్టీస్గా యూజ్ చేసుకోవచ్చు. ఏది ఏవైనా కూడా ప్రజల్లో ఒక డిఫరెన్స్ ఒపీనియన్ తీసుకుని వచ్చే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా ఆర్టికల్స్ రాయడం సరికాదు. మనం కోరుకునేది ఏంటి? ఈక్విటబుల్. 2 బెంచ్లు ఉండొచ్చు కదా, అమరావతిలో బెంచ్ ఉంటుంది, వైజాగ్లో బెంచ్ పెట్టచ్చు, ఎన్నో రాష్ట్రాల్లో. కర్నూలు భారతదేశంలో 7 పెద్ద రాష్ట్రాల్లో 2 బెంచ్లు ఉన్నాయి. భారతదేశంలో 7 రాష్ట్రాల్లో 2 ప్రదేశాల్లో ప్రధానమైన అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అండ్ మన రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయిన తర్వాత ఉత్తరాఖండ్లో గర్సేన్ అని చెప్పి 2వ క్యాపిటల్ డిసైడ్ అవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నా కూడా, అంటే ఇవన్నీ ఉన్నా కూడా సర్ప్రైజింగ్లీ అమరావతి రైతులు రిప్రజెంట్ చేసే శిరీష అనే అమ్మాయి, శ్రీనివాస్ అని వాళ్ళిద్దరు ఎస్సీ వర్గం చెందిన వాళ్ళని ముందర పెట్టుకుని వీళ్ళు రాజకీయం చేస్తూ ఉంటారు. వాళ్ళు, నేను అన్నాను, అమ్మ యూఆర్ లిమిటెడ్, యువర్ రోల్ ఈజ్ లిమిటెడ్. మీరు రైతులను రిప్రజెంట్ చేస్తున్నారు, మీరు రైతులు అయి ఉండొచ్చు. లిమిటెడ్ ఏంటంటే మాకు డెవలప్మెంట్ కావాలి, ప్లాట్లు డెవలప్ చేయాలి, రోడ్డు, డ్రైనేజు, పవరు, వెరీ క్లియర్. అంటే నేను అనేది వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళు రాజకీయ ఎజెండాగా మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎవరు, అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అని కూడా నేను అనలైజ్ చేస్తే, ఈ పత్రికలు, మీడియా సంస్థలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొట్టాలు పెట్టి మాట్లాడండి, స్క్రిప్ట్లు కూడా ఇచ్చి మాట్లాడించేస్తున్నారు. మా దారి తప్పిన ఎంపీ ఒకరు ఉన్నారు, వారు కూడా అలాగే స్పాయిల్ అయిపోయారు. ఇప్పుడు ఇష్యూ రైజ్ చేయడం వేరు కానీ దాని నెగిటివ్ ట్రెండ్లో మాట్లాడడం సరికాదు కదా. దానికి కొంతమంది మీడియా సంస్థలో పనిచేసే కొంతమంది వ్యక్తులు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు కానీ వాళ్ళ రాజకీయ ఎజెండాల కోసం కొంతమందిని ఇలా పాడు చేస్తున్నారు.
థ్యాంక్ యూ శ్రీధర్ గారు. సార్ పార్థసారథి గారు, ఇదే విషయం మీద అంటే ఒకటి మీడియా ప్లస్ మన అమరావతి ఎక్కడ ఉంది, ఏమిటి పరిస్థితి, అది ఎప్పుడు షిఫ్ట్ కావడం, ఆపరేషనల్ కావడం అనేటువంటి వాటి మీద కూడా మీడియా ప్లే చేస్తున్నటువంటి రోల్ అనేటువంటిది కూడా. ఎందుకంటే అమరావతి షిఫ్టింగ్కి సంబంధించి అమరావతి అనేది ఒక చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నటువంటి వైన మనకు కనపడుతున్నది. అది మీ పార్టీ స్టాండ్ కూడా దీంట్లో మిగతా వాళ్ళకి కొంచెం భిన్నమైంది కానివ్వండి. సరే, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ కూడా నమస్కారాలు. పోతే ఇప్పుడు మా దురదృష్టవశాత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా రెండు పార్టీలకు కొమ్ము కాస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిన విషయం. అది ఏ చిన్నపిల్లనో వద్దు. ఆ పేపర్ ఎందుకు చదువుతున్నామంటే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వార్తల కోసం, ఈ ఛానల్ ఎందుకు చూస్తున్నామంటే ఈ పార్టీ నాయకుడికి సంబంధించిన న్యూస్ కోసం చూస్తున్నాం అనేది చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు. సో ఒకరి మీద ఒకరు ఇది ఏ స్థాయికి చేరిందంటే ఈ రెండు పార్టీలు పోయి రెండు పత్రికలు కొట్లాడుకున్నట్టుగా, రెండు పార్టీలు పోయి రెండు ఛానళ్ళు కొట్లాడుకున్నట్టుగా, దాని మధ్యలో జనాలు బలైపోతున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తూ ఉంది. జనాలు నిజంగానే చెప్తున్నట్టే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు. నిజంగా ఏది నిజమైన వార్త, ఏది నిజమైన సార్. ఓహో, జనము ఏమనుకోవద్దు, విత్ డ్యూ అపాలజీస్, మీకన్నా నాకన్నా అందరికన్నా కూడా జనం చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు అమ్యూజ్మెంట్ చూస్తున్నారు సరదాగా. ఓహో వీడిదే వాడదే అని అమ్యూజ్మెంట్ చూస్తున్నారు. అది నిజమే ఉండొచ్చు మీరు చెప్పినట్టుగా. కొంతవరకు ఏకీభవించినా కూడా ఇప్పుడు ప్రైమ్ 9 ఉంది, 9 న్యూస్ ఉంది, కృష్ణమోహన్ గారు లేవనెత్తిన అంశాలు. నేనేం నెగిటివ్గా అగ్రెసివ్గా మాట్లాడలేదు కదా. నా పాయింట్స్ నేను చెప్పాను, మీ పాయింట్స్ మీరు చెప్తారు, నలుగురు డిస్కస్ చేసుకుంటాం. అలాంటి ఛానల్స్ ఉన్నాయి, అలాంటి సమస్యలు కూడా ఉన్నాయి కదా. ఈ రకమైనటువంటి వాతావరణం సరైంది కాదు. ఇప్పుడు పత్రికలు కొంత బాధ్యత ఉంటుంది, జర్నలిస్టులకు కొంత బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో జరిగే కానీ సమాజంలో జరిగే తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత కానీ, ఇది పొరపాట్లు జరుగుతూ ఉంటే సరిదిద్దుకోమని హెచ్చరించాల్సిన బాధ్యత కానీ డెఫినెట్గా పత్రికలకు, జర్నలిస్టులకు, దాన్ని రాసే వాళ్లకు, దాన్ని మేనేజ్ చేసే వాళ్ళకు కూడా కొంత ఉంటుంది, యజమానులకు కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ విచిత్రమైన వాతావరణం ఏర్పడిందంటే సిద్ధాంతాలే మారిపోయి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని పత్రికలు, ఛానళ్ళు, ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టడానికి కొన్ని పత్రికలు, ఛానళ్ళు ఈ రకంగా పోట్లాడుకునే క్రమంలో విమర్శలు, ప్రతి విమర్శలు వాటి మీద విచిత్రంగా తయారైనాయి. ఇప్పుడు పత్రికల్ని ఏం తిడతామండి, ఛానల్ని ఏం తిడతాం కదా, రాసే వాళ్ళని ఏం తిడతాం కదా. వాళ్ళు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అనుకుంటాం మనమంతా కూడా. వాళ్ళు మన వైపు నుంచి ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి సూటబుల్ పీపుల్ అనుకుంటాం మనం. సో కామన్ మనిషికి ఇప్పుడు నిజంగా ఒకప్పుడు పత్రికల సమావేశం పెడితేనో లేదా ఏదైనా కష్టం వచ్చి పత్రికల వాళ్ళకి చెప్తే న్యాయం జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. చెప్పిన వాడు ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పాడా, వ్యతిరేకంగా చెప్పాడా, వాడిని ఎక్కువ బయటలు తీసుకొని అతని ప్రచారం చేస్తే ఈ పార్టీకి ఉపయోగమా, ఆ పార్టీకి ఉపయోగమా, ఈ రకమైన తంతు రాష్ట్రంలో నడుస్తున్నామని దురదృష్టం. అది ఈ దురదృష్టాన్ని మనం కొంతకాలం మోయాల్సిందేనేమో అనిపిస్తుంది నాకు. సో ఇదే క్రమంలో దాంట్లో వచ్చే వార్తలు చిన్న క్వశ్చన్, మీరు ఎలాగన్నా ఈ రాష్ట్రం అన్నారు కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా అదే విధంగా ఉందా లేదా? అంటే బీజేపీకి ఫేవరబుల్గా 90% మీడియా ఉందని చాలామంది అంటూ ఉంటారు, అవునో కాదో అది కూడా చెప్పండి. సెకండ్ రౌండ్లో చేద్దాం కార్యక్రమాలు. రవి గారికి ఇప్పుడు గుమ్మడికాయల దంగ అంటే సడన్గా భుజాలు అనుకున్నట్టుంది నాకు వ్యవహారం చూస్తుంటే. నేనేదో పత్రికల గురించి మాట్లాడుతుంటే ఎందుకు భుజాలు అనుకుంటాను నాకు నిజంగా అర్థం కావట్లేదు. మరి ఈయన వచ్చిన ఇబ్బంది ఏమిటో మరి నాకు తెలియదు. నేను జనరల్గా నాకున్నటువంటి అవగాహన చెప్తాను. కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాను. అయ్యే జరుగుతున్న వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అమరావతి విషయంలో కూడా అదే జరిగింది. అమరావతి రాజధానిగా ఉండాలనుకునేటువంటి పార్టీలు కానీ, అమరావతి ఉంటేనే మంచిది అనుకునేటువంటి పత్రికలు, ఛానళ్ళు దాని మీద నిరంతరం వార్తలు రాయడం, లేదా దానికి వ్యతిరేకంగా ఇంకొక ఛానళ్ళు అధికార పార్టీ కానీ, అధికార నాయకులు కానీ. ఇంటరప్షన్ పార్థసారథి గారు, క్యాపిటల్ ఎక్కడ ఉండాలి అనేటువంటి దాని మీద పత్రికలకు ఒక అభిప్రాయం ఉండడం ఏమిటి? ఆ పత్రికల అభిప్రాయం అనేది కాదు, ప్రజల అభిప్రాయము, పత్రికల అభిప్రాయము కలిసి ఉన్న సందర్భంలో ఇప్పుడు మీరు కూడా అనుకోండి సార్, ఏమీ లేకుండా చర్చ పెట్టగలరా? ఏదో ఒకటి ఉండాలిగా. అట్లా అక్కడ నలుగురు రైతులు కూర్చున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా చాలా సీరియస్గా చెప్పింది, ఏమంటే అమరావతి రాజధానిగా మీరు డిక్లేర్ చేశారు, అక్కడున్న రైతులకు కొన్ని కమిట్మెంట్లు ఇచ్చారు, వాళ్లకు ప్రామిస్ చేశారు, వాళ్ళ భూమి అభివృద్ధి చేసి వాళ్ళని గొప్పవాళ్ళుగా చేస్తామని చెప్పారు. 32,000 ఎకరాలు 33,000 ఎకరాలు సేకరించారు. ఈరోజు పూర్తిగా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వాళ్ళని సర్వనాశనం చేశారు. ఈ పరిస్థితిలో ఇది మంచిది కాదు. వాళ్ళకి న్యాయం చేసి మీరు 3 రాజధానులు కాదు 30 రాజధానులు పెట్టుకోండి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది. ఆ మాట చెబుతున్న సందర్భంలో నచ్చట్లేదు వీళ్ళు. మేము 3 రాజధానులు అనేసాం కదా అనేటప్పుడు ప్రజల్లో మళ్ళీ వాతావరణం మారింది. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది
అమరావతిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అందరూ కుమ్ముక్కై ఇన్సైడ్ ట్రేడింగ్ అనే విధానం ద్వారా వాళ్ళు భూములు కొనుక్కున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు సంపాదించారు కాబట్టి వేల ఎకరాలు కబ్జా చేసి పెట్టుకున్నారు, కబ్జా చేశారని ఒక వాదన చేశారు. సో ఇంకో వైపున ఇప్పుడేం జరుగుతూ ఉంది, అదే విశాఖపట్నంలో కూడా జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు సంపాదించుకుంటే మేము తక్కువ అని వైఎస్ఆర్సీపీ నాయకులంతా కలిసి మాకు ఇక్కడ వద్దే వద్దు, ఇక్కడ ఇంకేం భూములు మిగిలిలేవు, మేము కొనాలన్నా దాన్ని రియల్ ఎస్టేట్ చేయాలన్నా సమస్యలే కాబట్టి మేము కొత్త రాజధానులు ఏర్పాటు చేసుకుని అక్కడ రియల్ ఎస్టేట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ ప్రభుత్వంలో పెద్దలు ఎలా సంపాదించారో మేము కూడా అలాగే సంపాదిస్తాము అనే అదే పాలసీని తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఏ విధమైన పాలసీలు తీసుకుందో, ఏ రకంగా జనాల్ని మోసం చేసిందో, రైతుల్ని మోసం చేసిందో ఇదే పనిని వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు విశాఖపట్నంలో కానీ కర్నూలులో కానీ చేస్తూ ఉన్నారు. ఇదే జరుగుతూ ఉంది. ఇది ప్రజలు చాలా స్పష్టంగా గ్రహించారు కూడా. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడన్నా జరిగింది అదే, అక్కడన్నా జరిగింది. చేసేదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం, అంతమించి లేదు. రియల్ ఎస్టేట్ ద్వారా భూముల ధరలు పెంచడం ద్వారా ఒక రకమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా వాళ్ళ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు లబ్ధి పొందడం. దీన్ని ఏ రకమైన పేరున పెట్టుకోండి, వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో చేసింది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విశాఖపట్నంలో చేస్తున్నారు. అంతే తేడా. అది ప్రజలు గ్రహించారు. ఈరోజు ఈ మధ్యలో ఏ పత్రికలు ఏమి రాసుకున్నా, ఎవరు రాసుకున్నా చివరికి ఇవన్నీ కలిసి మళ్ళీ కేంద్రం మీద కేంద్రానికి ఏమి సంబంధం ఉందని రాష్ట్ర ప్రభుత్వాలు, ఒక ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపినప్పుడు నాకు అమరావతి రాజధాని అన్నాడు, సరే పెట్టుకోండి అన్నారు, దానికి తగ్గ డబ్బులు కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానే అమరావతి రాజధాని కానే కాదు, దాంట్లో అసలు బిల్డింగ్లన్నీ మునిగిపోతాయి, అసలు నదీ ప్రాంతం అది, నదిలో నీళ్ళన్నీ కొట్టుకొచ్చేస్తాయి, అది సూటబుల్ కానే కాదని చెప్పాడు. దానికి సంబంధించి విచిత్రం ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడుగా ఇది మోస్ట్ సూటబుల్ ప్లేస్ అని చెప్పి చెన్నైలో ఒక యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజలకు చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత అదే యూనివర్సిటీ నుంచి ఇంకో సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇది సూటబుల్ ప్లేస్ కాదు అని చెబుతాడు. జనాలు ఎంత ఎర్రోళ్ళ, జనాలు చెవుల్లో అట్లా కాలీఫ్లవర్లు పెట్టేస్తారా? ముఖ్యమంత్రులు మారతానే వాళ్ళ ఇష్టానుసారంగా అదే యూనివర్సిటీలో లెటర్లు పుట్టుకొచ్చేస్తాయా? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ఈరోజు. ఏదేమైనప్పటికీ కూడా ఇది మాత్రం చాలా దారుణము. రాజధానిని మార్చుకోవద్దు. అధికార వికేంద్రీకరణ అనేది మంచిదే, భారతీయ జనతా పార్టీ దాన్ని సమర్థిస్తుంది. కానీ ఇక్కడ జరిగింది వేరే, ఇది అధికార వికేంద్రీకరణ కాదు, ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉందని భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్తా ఉంది. పత్రికలు ఏ పక్షాన ఉంటాయి, ఈ పత్రికలో ఏ వార్తలు రాశారు, ఆ పత్రికలు ఎలా ఖండించినాయి, అవన్నీ కూడా ఇంకా ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నారని మీరే చెప్పేస్తా ఉన్నారు. కాబట్టి దాని గురించి మీద డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదని నా భావన. ఓకే, గుడ్ గుడ్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. శరత్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీ పార్టీ ఏమనుకుంటుంది సార్? ఇంట్రడక్షన్ విన్నారు కదా? ఎస్ ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు ఎటువంటి పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్ లో గూగుల్లో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కొడితే నెక్స్ట్ ఇమీడియట్ గా వచ్చే క్వశ్చన్స్ అంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఇన్ 2018, 2019 అలా వస్తుందండి క్వశ్చన్ చేయగానే. సో ఇటువంటి పరిస్థితి రావడానికి మెయిన్ గా కారణం ఏంటంటే అప్పుడున్న టీడీపీ పార్టీ కానీ ఇప్పుడున్న వైసీపీ పార్టీ కానీ మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడానికి లేదండి. మా మిత్రపక్షం అని నేను చెప్పట్లేదు. కాన్స్టిట్యూషన్ లో మనకి లిస్ట్ 2 లో కానీ షెడ్యూల్ 7 లో కానీ ఫర్ ఎనీ ఆఫ్ ద న్యూ స్టేట్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ద క్యాపిటల్ decision can be taken and is prerogative of the concerned CM and government officials of the state అని క్లియర్ గా ఉందండి. అదే అద్దేపల్లి శ్రీధర్ గారు కూడా చెప్పారు, ఒప్పుకున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వకుండా యూపీఎస్సీ ఎగ్జామ్ లో కానీ లేకపోతే వేరియస్ ఎగ్జామ్స్ లో కానీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే, లేకపోతే ఒక పిల్లల తండ్రిని అడిగినప్పుడు నాన్న క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే అది ఏమిటి అని చెప్పడానికి మాత్రం వాల్యూ లేకుండా ఉన్న పరిస్థితి ఉందండి. టెక్నికల్ గా చూస్తే మాత్రం 2024 వరకు కూడా మనకి హైదరాబాద్ అనేది స్టాండర్డ్ గా క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ రాస్తున్నటువంటి లెటర్స్ లో ఇదే విధమైన అడ్రస్ లో ఉన్నది.
100% హైదరాబాద్ ఎందుకంటే మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కూడా మనకి ఖచ్చితంగా కూడా హైదరాబాద్ అనేది 10 సంవత్సరాల వరకు కూడా క్యాపిటల్ అనేది ఉందండి ఆప్షన్. అలా ఉండడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అడ్రస్ చేసే ప్రతి లెటర్ కూడా అఫీషియల్ గా అక్కడే డిక్లేర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. అలాగే సబ్సీక్వెంట్ గా మనకి మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది వచ్చిన తర్వాత ఒక యాక్ట్ అనేది తీసుకొచ్చారండి. ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ బిల్ 2020 అని తీసుకొచ్చారు. అది తీసుకురావడము, అది గవర్నర్ గారితో అప్రూవల్ అవడము, సబ్సీక్వెంట్ గా దాని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్, డిస్కషన్స్ అనేది రావడం వల్ల, అలాగే వీళ్ళు ఓకే డీసెంట్రలైజేషన్ చేద్దామనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ లేకపోతే జ్యుడిషియర్ అనేది డిసైడ్ చేసి పెట్టున్నారు. కాకపోతే దాన్ని నిజంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రియలైజ్ చేయాలంటే కనుక వాళ్ళు ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకుని ఫుల్ఫిల్ చేయాలండి. చేయకుండా పబ్లిక్ ని కానీ లేకపోతే కనుక ఉన్న సినారియోస్ అన్నిట్లో కూడా వీళ్ళు అంబిగ్విటీ క్రియేట్ చేసి ఎంతసేపు వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు చేయడం తప్పితే రియల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చేయాల్సిన యాక్టివిటీస్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. మనము దాదాపు 15 నిమిషాల పాటు అద్దేపల్లి శ్రీధర్ గారి మెసేజ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వింటే దాంట్లో పబ్లిక్ పాయింట్స్ అని చెప్పారు, వాస్తవాలు కూడా కరెక్ట్ గా చెప్పారు ఆయన. ఎందుకంటే అది ఇట్ ఈస్ ఎ ప్రిరాగేటివ్ ఆఫ్ ద సీఎం అండ్ ఎఫిడవిట్ ఆల్రెడీ బీన్ సబ్మిటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దే హ్యావ్ టు టేక్ ద డెసిషన్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రాసినప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు అప్రోచ్ అవ్వాలంటే కనుక బిఫోర్ ఇన్ హ్యాండ్ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ సమ్ బిల్డింగ్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ విజిబుల్ గా చూపించాలండి. ఇప్పుడు ఏమంటారు, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి మేము చూపిస్తామంటారు, దాన్ని డిక్లేర్ నిజంగా ప్రిపేర్ చేయండి, కావాల్సిన మోడ్ లో ప్రిపేర్ చేసి నిజంగా మీరు క్యాపిటల్ చేయాలంటే కానీ చేయండి. బట్ అలా కాకుండా ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితుల్లో ఉండి నిజమైన క్యాపిటల్ ఒక ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనేది స్టేట్ మ్యాప్ లో కూడా ఒక టైంలో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు దాని తర్వాత వీళ్ళు డిస్టర్బ్ చేయాలనే సిచ్యువేషన్ తప్పితే వేరియస్ రీజన్స్ చెప్పి మా మిత్రపక్షం ఇప్పుడు పార్థసారథి గారు చెప్పినట్టుగా ఐఐటి మద్రాస్ వాళ్ళు అప్పట్లో ఇది సూటబుల్ కాదని అప్పుడు సూటబుల్ అని చెప్పి ఇచ్చారు. ఆ మట్టి కానీ ఆ సాయిల్ కానీ అన్ని టెస్టులు చేశారు. దాని ఎగ్జాంపుల్స్ కింద వాషింగ్టన్ తీసుకున్నారు, లండన్ తీసుకున్నారు, లేకపోతే ఒక దుబాయ్ లాంటి సముద్రం దగ్గర ఉన్న స్టేట్స్ తీసుకున్నారు. వీటన్నిటిని తీసుకొని సముద్రం కానీ నది కానీ ఉన్న ప్లేసెస్ లో కూడా మంచి మంచి క్యాపిటల్స్ ఉన్నాయని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ గవర్నమెంట్ రాగానే ఆటోమేటిక్ వాళ్ళు డిక్లేర్ చేశారు కాదు అయితే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు సాయిల్ టెస్ట్ కానీ ఇటువంటివన్నీ చేస్తే ఇబ్బందులు అని చెప్పారు. ఇవన్నీ ఏంటంటే వీటన్నిటికీ అతీతమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయిలే సార్ శరత్ గారు, వీటన్నిటికీ అతీతమైనటువంటి కారణాలు చాలా ఉన్నాయి. అవి రాజకీయమైనటువంటి కారణాలు, కొన్ని బహిరంగంగా చర్చించడానికి వీలయ్యేవి, కొన్ని బహిరంగంగా చర్చించడానికి వీలుగా అన్నటువంటివి. చెప్పండి. అది కరెక్ట్, ఖచ్చితంగా ఆ కారణాలు ఉంటాయి. ఆ కారణాలు అనేది వీళ్ళు అప్పటి గవర్నమెంట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ వీళ్ళు సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు తప్పితే ఒక స్టేట్ వెల్ఫేర్, స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్టేట్ ఓరియంటేషన్ లో డెవలప్మెంట్ ఇటువంటి పాయింట్స్ ని ఆలోచించిన పరిస్థితి వల్ల ప్రజలు ఈ రోజు 3 క్యాపిటల్ అంటే వీటి గురించి ఆలోచిస్తున్నట్లే కదా మరి. కరెక్ట్ కాదు, అదే నిజంగా ఒక క్వశ్చన్ నేను ఇప్పుడు అద్దేపల్లి శ్రీధర్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ ఒకటి చేస్తానండి. నిజంగా డీసెంట్రలైజేషన్ 3 క్యాపిటల్స్ వాళ్ళు వేయదలుచుకున్నారు, వేసి అన్ని రీజన్స్ ని డెవలప్ చేయదలుచుకున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు విజయనగరాన్ని ఎందుకు తీసుకోలేదు, శ్రీకాకుళం ఎందుకు తీసుకోలేదు, వేరియస్ అదర్ ప్లేసెస్ ఎందుకు తీసుకోలేదు, వాళ్ళు విశాఖపట్నం తీసుకున్నారు. దానికి అంతే ఉందండి. చిత్తూరు ఎందుకు తీసుకోలేదు, కర్నూలు ఎందుకు తీసుకోలేదు, అనంతపురం ఎందుకు తీసుకోలేదు, ఈస్ట్ గోదావరి ఎందుకు ఏదైనా అడిగినట్లు ఉంటుంది. ఇప్పుడు రాయలసీమకు ఒకటి ఇద్దాం అనుకున్నారు. చెప్పండి. అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నాయి, మొబిలిటీ తర్వాత సబ్సిక్వెంట్ గా వెంటనే ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. ఆస్పెక్ట్స్ అనేది తగ్గించుకో నిజంగా డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉన్న వాటిలో ఎస్టాబ్లిష్ చేసి పెట్టండి. అట్లా కాకుండా వీళ్ళు జస్ట్ ఈ ప్లేసెస్ ని పికప్ చేసుకొని వాళ్ళ రియల్ ఎస్టేట్ ఓరియంటేషన్ లో వాళ్ళ బెనిఫిట్ కింద ఇక్కడ వరకు వీళ్ళు చేసుకున్నారు, ఈ పోర్షన్ చేసుకున్నారు, తర్వాత ఈ పోర్షన్ లో మేము రియలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో తప్పితే నిజంగా అంటే వైఎస్ఆర్సీపీ రియల్ ఎస్టేట్ చేసిందా లేదా అనే విషయం పక్కకు పెడదాం. చేసింది అనేటువంటి సమాచారం ఆల్రెడీ. మొత్తం రాజధానిని అక్కడ తరలించడం లేదు కదా. రాజధానిలోని ఒక ముక్కను మాత్రమే అక్కడికి తరలిస్తోంది, మరో ముక్క అమరావతిలోనే ఉంటుంది, మూడో ముక్క కర్నూలు పోతా ఉంది. అంటే రాష్ట్ర అన్ని ప్రాంతాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోజు లేదండి. మనం క్రియేట్ చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఆ స్వయంభూ శివలింగం లాగా దానికి మాదిరిగా అది రాదు, అది మానవుడు క్రియేట్ చేయాల్సిందే. సో ఆ విధంగా 3 ప్రాంతాల్లో డెవలప్ అవుతాయి.
ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోలేదు. మొత్తం అభివృద్ధి మొత్తం హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ కావడం వల్ల రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున రాయలసీమ వాళ్ళని తన్నారనుకోండి అమరావతిలో, మీకు వద్ద పొండేనని, అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి? అలాగే ఉత్తరాంధ్ర విషయంలో కూడా అలాగే జరిగింది అనుకోండి. కాబట్టి డీసెంట్రలైజ్ చేయడం అనేటువంటిది మంచిదే కదా అని ఆ రకంగా అపరెంట్గా ఖచ్చితంగా డీసెంట్రలైజ్ చేయడం అనేది మంచిదేనండి. కాకపోతే వాళ్ళు ఈ రోజు కాస్ట్ ఎఫెక్టివ్ ఆస్పెక్ట్స్ లో ఈ 3 లొకేషన్ చూసుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఆస్పెక్ట్స్ లోకి వచ్చినప్పుడు ట్రావెలింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ అఫీషియల్స్ కానీ చాలా ఇబ్బందులు అనేది ఉంటాయండి. అలాగే ఉత్తరాఖండ్ కి డెహ్రాడూన్ అనేది 19 సంవత్సరాల క్రితం క్యాపిటల్ అనేది డిసైడ్ చేశారు. అప్పటికే గార్సియన్ అనే లొకేషన్ ని సెంటర్ ఆఫ్ ఉత్తరాఖండ్ లో ఉంది. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుందామంటే కనుక ఇక్కడ ఉండే ప్రజలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనే ఉద్దేశంతోనే పెట్టుకున్నారు. అదే ఉద్దేశం అద్దేపల్లి శ్రీధర్ గారు చెప్పారు. దానికి కూడా పర్వాలేదండి, కరెక్టే. కాకపోతే ఎంతసేపు ఇప్పుడు కర్నూలులో పోనీ ఏమైనా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరుగుతాయా, హ్యాబిటేట్స్ ఏమైనా పెరుగుతాయా, లైవ్లీహుడ్ ఏమైనా పెరుగుతుందా? వీళ్ళు పోనీ ఓన్లీ జడ్జి ఒక కోర్ట్ అనేది లేకపోతే ఒక హైకోర్ట్ అనేది వస్తుందండి, దాని వల్ల ఏమైనా ఆపర్చునిటీస్ అనేది పెరుగుతాయా? అలా ఆలోచించకుండా ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేది పెరగవండి. వీళ్ళు ఆలోచించాల్సిన నిజంగా కనుక ఉద్దేశం అనేది ఉంటే కనుక రాయలసీమ అటువంటి రీజియన్ లో ఖచ్చితంగా ఆటోమొబైల్స్ అటువంటి వాటికి స్కోప్ అనేది ల్యాండ్ వాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, అటువంటి వాటికి ఆలోచించుకోవచ్చు. చిత్తూరులో మనకి ఎలక్ట్రానిక్స్ ఓరియంటేషన్ మరింత డెప్త్గా వెళ్దాము, మరింత డెప్త్గా సెకండ్ రౌండ్లో వెళ్దాం. ఎందుకంటే నేను 79లో ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. అప్పటికి స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటికి కూడా ఆ ప్రాంతం అంతా పూర్తి అరణ్యమయంగా ఉండేటువంటిది, స్టీల్ ప్లాంట్ గాజువాక ప్రాంతం. కానీ సినిమా కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత చూస్తే ఇప్పుడు గాజువాక అనేటువంటిది చాలా బీభత్సమైనటువంటి కమర్షియల్ సెంటర్గా తయారైంది. ఏదైనా మనం డెవలప్ చేస్తేనే అవుతుంది, అంతే తప్ప దానికై అది ఎక్కడ ఎప్పుడు కూడా డెవలప్ కాదు. సో ఏదైనా ఇప్పుడు ఇవాళ కర్నూలులో లేదు, కానీ రేపు పొద్దున హైకోర్టు పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజలు అక్కడికి రావాల్సి వస్తుంది. రావాల్సి వచ్చినప్పుడు అక్కడ జనం పెరుగుతారు, హోటళ్ళు అవసరమవుతాయి, లాడ్జెస్ అవసరమవుతాయి, రకరకాల మిత్రుడు ఎవరో చెప్పినట్టు జిరాక్స్ సెంటర్లు అవసరమవుతాయి. సో ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి సార్. గవర్నమెంట్ అంటే వాళ్ళ డెసిషన్ తీసుకొని ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ లో లూయిస్ 16 తీసుకున్నట్టు డెసిషన్ తీసుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేది కాకుండా ప్రజల అభిప్రాయం తీసుకోవాలి, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోవాలి. ఇవన్నీ ప్రతిపక్షం అభిప్రాయం క్లియర్ గానే ఉంది కదా, పత్రికల ద్వారా ప్రతిపక్షం అభిప్రాయం క్లియర్ అయిపోతుంది కదా. ప్రతిపక్షాలు నేరుగా చెప్పనవసరం లేదు, వాటి యొక్క అభిప్రాయం పత్రికల ద్వారా చాలా స్పష్టమవుతున్నది కదా రోజు. సార్ పత్రికల ద్వారా అవ్వడం ఒకటిను, ఏంటంటే 1789లో లూయి 16 డెసిషన్ తీసుకున్నట్టుగా వీళ్ళు డెసిషన్ తీసేసుకున్నారు. ఆ విషయాన్ని లూయిని మళ్ళీ పిలిపిద్దాం, మన దగ్గరికి సమన్ చేద్దాం. లూయి 16ని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు. పురుషోత్తం రెడ్డి గారు, ఇట్ ఈస్ యువర్ టర్న్ టు రెస్పాండ్. ప్లీజ్ సార్. ఒకటి, ఈరోజు రాజధాని ఏది అంటే ప్రత్యేక అవసరం లేదు, అమరావతి ఈ రోజుకి రాజధాని. అవును, రేపు 3 రాజధానుల బిల్లు ఆమోదం అయిపోయింది, గవర్నర్ గెజిట్ చేశాడు, హైకోర్టు స్టే వెకేట్ అయిపోతే 3 రాజధానులుగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. దీనికి పెద్ద రాద్ధాంతం అవసరం లేదు. అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, అమరావతి రాజధాని ఎంపిక దగ్గర నుంచి ఈ రోజు పరిణామాలు పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ఎంపిక కానీ, అమరావతి రాజధాని మహానగర రాజధానిగా చంద్రబాబు గారి ఎంపిక నుంచి వైదొలగడానికి ఒక చారిత్రక కారణాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కారణాలు 2 ఉన్నాయి. ఈ 2 కాకుండా ఏడే విషయాలు చర్చ జరుగుతున్నాయి. అవునవును, అంటే సెంటిమెంట్ గా గూగుల్లో కొడితే రాజధాని చెప్పరు. రెండోది, ఇంకా వైసీపీ వాళ్ళు అందరూ కమ్మలు కొనేసినారు. అంటే కులము అర్థం లేని సెంటిమెంట్ చుట్టూ వ్యవహారం నడుస్తుంది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో 1 గంట సేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉపన్యాసం చెప్పారు. ఆ ఉపన్యాసాన్ని కూడా వైసీపీ చెప్పట్ల. ఇక్కడ సమస్య అది, వైసీపీ ప్రభుత్వం వైఫల్యం ఇక్కడ జరుగుతా ఉంది. 2 కారణాలు ఇక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ కి నూతన రాజధాని వేరు, నూతన నగరం వేరు. ఇక్కడ కృష్ణమోహన్ గారు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతుందంటే, నూతన రాజధాని పెద్ద సమస్య కాదు, చంద్రబాబు గారు ప్రణాళిక నూతన నగరం. ఆంధ్రప్రదేశ్ కున్న ఆర్థిక వనరుల రీత్యా, నగరాల ఏర్పాటు రీత్యా నూతన నగరం అసాధ్యం. ఇది శివరామకృష్ణన్ గారు చనిపోయే ముందు ది హిందూలో ఒక ఆర్టికల్ రాస్తాడు. ఆయన రాస్తూ ఇక్కడ ఒక కీలకమైన విషయం మీకు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ నాన్ కోఆపరేషన్ చేసింది శివరామకృష్ణన్ కమిటీకి. అంటే శివరామకృష్ణన్ సీనియర్ కదా,
ఆయనకు ఒక అవగాహనకు వచ్చాడు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఆల్రెడీ పొలిటికల్ గా ఒక డెసిషన్కి వచ్చేసినారు, కాబట్టి ఇంక మనం ఏం చెప్పినా ఇనే పరిస్థితిలో లేరని కృష్ణమోహన్ గారు ఏ కమిషన్ అయినా నాకు గడియమని కోరుతుంది, ఇంకొక 6 నెలలు పెరిగించమంటుంది. ది గ్రేట్ శివరామకృష్ణన్ గారు 6 నెలల ముందే వాళ్ళ మొఖాన్ని కొట్టి వెళ్ళిపోయినాడు. అంటే వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ పొలిటికల్ గా మనం ఏమి ఇచ్చినా ఏంటనే అభిప్రాయానికి వచ్చేసి వెళ్ళిపోవడం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో శివరామకృష్ణన్ కమిటీ నివేదికని తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సబ్మిట్ చేసిందా, అంతకు ముందే సబ్మిట్ చేసిందా? తెలుగుదేశం అంటే మన కమిటీ వేసిందే ఆఫ్టర్ బైఫర్కేషన్ కదా. ప్రభుత్వం వేసి వీళ్ళు నాన్ కోఆపరేషన్ ఎట్లా చేశారంటే ల్యాండ్ యొక్క ఉపయోగం, ల్యాండ్ యొక్క ఎక్కడుంది అని అడిగి దానికి సమాధానం చెప్పలేదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఉందో చెప్పమంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పలా. అంటే నాన్ కోఆపరేషన్ చేయడం ద్వారా ముగించారు. మన శివరామకృష్ణన్ గారు క్యాన్సర్ పేషెంట్ గా చనిపోయే ముందు హిందూలో ఒక ఆర్టికల్ రాశారు, చంద్రబాబు నాయుడు గారు ఇది రాజరికం కాదు, ఇక్కడికైనా మీరు ఇప్పటికైనా ఒక 4 అడుగులు వెనకడానికి అవకాశం ఉంది, ఇప్పటికైనా ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మహానగరం కాదు కావాల్సింది, 3 ప్రాంతాల సమగ్రాభివృద్ధి గురించి ఆలోచించండి. అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ సమిష్ట ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్ అమరావతిని నూతన రాజధాని పేరుతో మీరు ఖర్చు చేస్తే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఇప్పటికి కూడా 4 అడుగులు వెనకలేయడానికి మీకు అవకాశం ఉంది నాయుడు గారని రాసి వారం తర్వాత చనిపోయినారు. అంటే దానికి కారణం అంటే శివరామకృష్ణన్ కమిటీకి కోఆపరేట్ చేయకపోవడానికి 1, 2 ముఖ్యంగా ప్రభుత్వ భూములు అంటే ఫ్రీగా వచ్చేటువంటి భూములు, నూతన రాజధాని ఏర్పాటుకు గాను వచ్చేటువంటి అనుకూలమైనటువంటి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటి సమాచారం అందజేయకపోవడానికి కానీ గల కారణం ఏమని చెప్పారు శివరామకృష్ణన్ గారు? శివరామకృష్ణన్ గారు 6 నెలల ముందే నివేదిక ఇవ్వడానికి కారణం చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే తెలుగుదేశం పార్టీ ముందే మైండ్ ఫిక్స్ చేసుకునేసి పలానా చోట రాజధాని ఉండాలి. కమిషన్ వేయాలి, కమిటీ వేయలేదు, ఏమీ వేయకుండా ఆ రోజు 2 ప్రభుత్వాలు చాలా బాధ్యతారహితంగా వచ్చాయి. ఒకటి విభజన చట్టంలో ఏముంది సార్, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కేంద్రానికి ఇవ్వాలి, కేంద్రం ఆ నివేదిక ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి, అంతిమ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు శివరామకృష్ణన్ గారు కేంద్రానికి నివేదిక ఇస్తారు. ఆ రోజు మరుసటి రోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో అమరావతిని చంద్రబాబు గారు రాజధాని డిక్లేర్ చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వం స్టడీ చేయదు, కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి సలహా ఇవ్వదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పుకున్నారు, రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వందైనా మా సలహా ఇవ్వడం అనేది చట్టంలో ఉంది, వీళ్ళు సలహా ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళు మనకి ఎందుకు ఈ గొప్పని వీళ్ళు వదిలేశారు. ఆ రకంగా కేంద్రం తప్పు చేసింది, చంద్రబాబు తప్పు. ఇదొక అంశం. ఎందుకు రాష్ట్రానికి నూతన నగరం సాధ్యం కాదనుకున్నానంటే విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలు లాంటి ఎస్టాబ్లిష్డ్ నగరాలు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ బుల్లి 13 జిల్లాల రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో 6-7 ఎస్టాబ్లిష్ నగరాలు ఉన్నప్పుడు మరో కొత్త నగర ప్రయోగమే ప్రమాదకరం. ఇది శివరామకృష్ణన్ చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు గారు నూతన రాజధాని విజయవాడలో పెట్టేస్తుంటే రాయలసీమ వాడిగా నేను జనరల్ గా వ్యతిరేకిస్తా, మా కర్నూలులో పెట్టమని, అంతటితో ఆగిపోయింది. చంద్రబాబు గారు నూతన నగరానికి కూరుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది ప్రమాదకరం. ఈ రోజున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా, ప్రాంతాల మధ్య వ్యత్యాసం రీత్యా, ఇట్లాంటి నీటి ప్రాజెక్టుల యొక్క అవసరం రీత్యా, మౌలిక వ్యవస్థల యొక్క అవసరం రీత్యా ఈ రాష్ట్రంలో అన్ని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నూతన నగర నిర్మాణం సాధ్యం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన 3 రాజధాని. ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, ఒక రాజధాని కట్టలేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానులు ఎట్ట కడుతుంది? సెంటిమెంట్ రాజకీయాలు. ఇది తప్పు. వైసీపీ ప్రభుత్వం క్లియర్ గా చెప్పాలి. జగన్ గారు చెప్పారు, విశాఖపట్నంలో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టరు. విశాఖపట్నంలో కొత్త రాజధాని, కొత్త నగరం కాదు, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నగరంలో అడ్మినిస్ట్రేషన్ ఏర్పాట్లు మాత్రమే చేస్తారు. దానికి కొత్త నగర నిర్మాణానికి సంబంధం ఉంది. ఈరోజు కర్నూలు నగరంలో కొత్తగా నిర్మించరు, కర్నూలు నగరంలో హైకోర్టు కాన్స్టిట్యూట్ చేస్తారు, అక్కడ నిర్మిస్తారు. కర్నూలులో గాని విశాఖపట్నంలో గాని ఎటువంటి కొత్త నగర నిర్మాణం జరగదు, కేవలం ఏర్పాట్లు మాత్రమే చేస్తారు. కాబట్టి 2 కొత్త నగరాలు ఎట్టి నిర్మిస్తారనేది శుద్ధ తప్పు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 రాజధానుల్లో ఒక అమరావతిలో మాత్రమే ఖర్చు అవుతుంది తప్ప విశాఖపట్నం, కర్నూలులో సాధారణ ఖర్చు తప్ప అసాధారణ ఏర్పాట్లు జరగవు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హేతుబద్ధమైన నిర్ణయం. రెండో అంశం ఇక్కడ ఎందుకు కన్ఫ్యూజ్ వస్తుందంటే కృష్ణమోహన్ గారు, ప్రథమ ముద్దాయి నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొత్త నగరం ఏర్పడింది, అయిపోయింది, కొత్త రాష్ట్రం ఏర్పడింది. ప్రజలందరూ కన్ఫ్యూజ్ ఎక్కడైనారంటే, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి రాజధాని, అమరావతి రాజధాని చాలా తెలివైన ఉంది, బాగా 3 పంటలు నీళ్లు పండిన వాళ్ళు కదా, తెలివి ఎక్కువైపోయి చంద్రబాబు ఫోటో కూడా తీసేసి మోడీ ఫోటో, అమిత్ షా ఫోటో పెట్టుకున్నారు. మీరు మాస్కులకి మొదటి వారం రోజులు అది నడిచింది.
అంటే వీళ్ళు రెచ్చిపోయారు బీజేపీ వాళ్ళు, అంటే మా వెనకాల వచ్చేస్తున్నారేమో అని రెచ్చిపోయి ది గ్రేట్ సుజనా చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి, నేను మాజీ కేంద్ర మంత్రిగా చెప్తున్నా, అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, ఎట్లా మారుస్తారో చూస్తాం, అంగుళం భూమి కూడా ఆ అమరావతి నుంచి కదిలితే ఖబర్దార్ అని చెప్పి నిలబడి మోడీ గారు శంకుస్థాపన చేసిన రాజధాని టచ్ చేయించి చూద్దామని చెప్పి ఆయన రెచ్చిపోయినాడు. ఆయన మాజీ కేంద్ర అంటే మంత్రి, బీజేపీ మొత్తం నాయకుడు. తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ అక్కడ వేలాది ఎకరాలు సేకరించేసుకొని రేపొద్దున రాజకీయ అధికారం అనేటువంటిది ఏ పార్టీకి పోయినా కూడా శాశ్వతమైనటువంటి పట్టు ఉండేటువంటి విధంగా వాళ్లకు మాత్రమే పట్టు ఉండేటువంటి విధంగా కొనసాగిద్దామంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా చాలా కులాలు, చాలా మతాలు చాలా చచ్చాయి కదండి. ఒకళ్ళకే శాశ్వత అధికారం ఉండేటువంటి విధంగా, శాశ్వతమైనటువంటి ఆర్థిక ఆధిపత్యం ఉండేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని గౌరవనీయ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు మరొకళ్ళు ప్రయత్నం చేస్తామంటే అంగుళం కూడా పోనీయమని ప్రకటనలో భీషణ ప్రతిజ్ఞలు చేస్తే ఎట్లా కుదురుతుంది సార్? ఆయనకి ప్రస్తుతం నేను అదే అంటున్నా. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఐవీఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తక ఆవిష్కరణ ఆయనే చేశాడు. విలువైన మాట అన్న. ఈ రోజు అమరావతి రాజధానికి వెళ్తే అది అందరి రాజధాని అనే అభిప్రాయం కలగట్లేదు. కొందరి రాజధాని కూడా రాశారు ఐవీ కృష్ణారావు గారు. రేపు దానికి భిన్నమైన అభిప్రాయం తీసుకుంటే పేకమేళ్ల కూలిపోతుంది అని హెచ్చరిక పవన్ కళ్యాణ్ చేశారు. మీకు గుర్తుందా? నేను ఇక్కడ కీలకమైన అంశం చెప్తానంటే 5 కోట్ల రాజధాని కాదు సార్ అది. 33,000 మంది రైతులు 19 గ్రామ పంచాయతీల్లో భూములు ఇచ్చినారు. ఒప్పందం ఏంటి సార్? 1/3 భూమి ప్రభుత్వం భవనాలు ఉంటాయి, 1/3 భూమి ఏర్పాట్లు చేస్తారు, మిగతా 1/3 భూమి ఈ 33,000 ఎకరాల రైతు ఇచ్చిన వాళ్ళు. అంటే 33,000 ఎకరాల రాజధాని రైతులదే ఆ రాజధాని, ఎవరికి లేదు హక్కు అక్కడ. మొత్తం ఒక 33,000 మంది ఏదైతే రైతులు ఇచ్చారో వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ అంతా ఆ 19 గ్రామాలు ఉంటుంది, మీకంతా ప్రభుత్వ భూమి ఉంటుంది. అది ఎట్లా 5 కోట్ల మంది రాజధాని అవుతుంది సార్? కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీని ఎందుకు నేను ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది. మీరు హైకోర్టులో అఫిడేట్ చూసినా, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో సమాధానం చూసినా చాలా స్పష్టంగా ఉంది. కొంతమంది పురుషోత్తం రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ వైఖరికి కేంద్ర ప్రభుత్వ వైఖరికి తేడా ఉన్నదని అంటున్నారా మీరు? భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు ఆశించే నిజమైన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీనే. ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ వైఖరికి కేంద్ర ప్రభుత్వ వైఖరికి మధ్య తేడా ఉన్నది, వ్యత్యాసం ఉన్నది అని చెప్పదలుచుకున్నారా మీరు? రెండున్నాయి దీంట్లో. నేను సిన్సియర్ బీజేపీ నాయకులు, బీజేపీ ప్రయోజనాలే మా ప్రయోజనాలు భాషించే బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఒకే రకంగా ఉంది. ఈ పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు నాశనం చేస్తున్నారు. వాళ్ళకేమీ పెద్ద సేలేదుగా, వాళ్ళంతా వాళ్ళ కేసులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళంతా ఎందుకు వచ్చారో, ఎందుకు పోయినారో, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పంపించారో మనకు తెలుసు. అనుభవిస్తున్నారు కదా. అమరావతి రైతులకు కాకుండా పోయినారు, ఇప్పుడు 3 రాజధానులు కాకుండా పోయినారు, రెండు దెబ్బలు కొట్టుతున్నారు. ఓకే థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. మీరు ఏమైనా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారా? మీ మీద అన్నారు కాబట్టి. పురుషోత్తం రెడ్డి గారికి సమాధానం చెప్పి తీరాల్సింది. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇప్పుడు మా నాయకులు సుజనా చౌదరి కావచ్చు, భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడికైనా సరే ఒకే మాట మాట్లాడినాం మొదటి రోజు నుంచి ఈ రోజు దాకా కూడా. రెచ్చిపోయినారా అంటే రాజకీయాల్లో రెచ్చిపోకుండా ఎలా ఉంటామండి? రైతులకు అన్యాయం జరిగిపోతా ఉంటే 33,000 కోట్ల ఎకరాలు ఇచ్చేసిన రైతులు ఇబ్బంది పడతా ఉంటే 33,000 ఎకరాలని ఇచ్చిన ఇబ్బంది పడతా ఉంటే రెచ్చిపోకుండా ఎలా ఉంటారు? పురుషోత్తం రెడ్డి గారు సమాధానం ఆయన రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాడు కదా. ఇప్పుడు అనవసరమైన పేర్లు తీసి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏమిటి అని 1కి 10 సార్లు చాలా స్పష్టంగా చెబుతున్నాం. అమరావతి రైతులని కాపాడండి, అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రామిసులు నిలబెట్టండి, తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తా ఉన్నాం స్పష్టంగా. అది సుజనా చౌదరి గారు చెప్పినా, ఇంకొకరు చెప్పినా, సామాన్య కార్యకర్తగా నేను చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే మాట చెబుతాము. దానికి ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ నాయకులు తప్పిదం ఏ రకంగా చేశారో ఈయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే బీజేపీ స్టాండ్ చాలా క్లీన్గా ఉంది. ఏమంటే మీ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉంటారో వాళ్ళు ఆ రాజధానులను ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది.
ఆయన వచ్చి అమరావతి అన్నాడు, ఈయన వచ్చి 3 రాజధానులు అన్నాడు. దీనికి కేంద్రం ఏ విధంగా ఇంటర్ఫియర్ అవుతుందో సమాధానం రాజ్యాంగ పరంగా అటువంటి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడా లేవు, ఇంటర్ఫియర్ అవ్వచ్చు అనే పరిస్థితులు కూడా లేవు. దీన్ని సరిగా అర్థం చేసుకోకుండా పురుషోత్తం రెడ్డి గారు అన్ని తప్పులు కేంద్ర ప్రభుత్వమే చేస్తున్నాయనుకోవడం అనేది అవగాహన రాహిత్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు చెప్పినా ఒకే మాట చెబుతాం, రాష్ట్ర ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎండగడతా ఉన్నాం మేము. తెలుగుదేశం పార్టీ తప్పు చేసింది. తెలుగుదేశం పార్టీ 33,000 ఎకరాలని సేకరించినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వార్న్ చేసింది, ఏమంటే సరైన పద్ధతి కాదు, మీరు ఉంటారో పోతారో, మీరు అన్ని వేల ఎకరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, మొదట పని మొదలు పెట్టండి అని చెప్పింది భారతీయ జనతా పార్టీ. జగన్మోహన్ రెడ్డి రాగానే 3 రాజధానులని, అంటే విచిత్రం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన ఏం చెప్తాడు, లేచి అబ్బాయి అసలు ఈ అమరావతి రాజధాని మార్చే ఉద్దేశమే లేదు, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను, ఇక్కడే ఉంచుతున్నాను, నాకు ఓట్లు వేయండి అని చెప్పినాడు ఆయన. సో తర్వాత ఏం జరిగింది, ముఖ్యమంత్రి అవ్వగానే మాట మార్చి 3 రాజధానులు అన్నాడు. మరి ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ నిలదీసింది, అటు చంద్రబాబు నాయుడు నిలదీసింది, ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నిలదీస్తూ ఉంది. అయ్యా అప్పుడు మీరు నిలదీస్తూనే ఉన్నారు కానీ ఎవరి దారిన వాళ్ళు పోతా ఉన్నారు కదా. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉందిగా, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు నచ్చినట్టు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నోటికి వచ్చింది మాట్లాడతారు. పురుషోత్తం రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మేము రెచ్చిపోయి ప్రజల వైపు నుంచి మాట్లాడడం సర్వసాధారణమే, రాజకీయాల్లో ఉన్నాం. ప్రజలకి ఏం కావాలో, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు రెచ్చిపోతాము, మాట్లాడతాము, ఎవరినైనా నిలదీస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఊరికే అవగాహన రాహిత్యంతో నిందలు వేయొద్దు. తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమిటి తెలుసుకొని మాట్లాడుకోవాల్సిందిగా మనవి చేస్తా ఉన్నానండి. సార్ కృష్ణమోహన్ గారు ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు మీరు ఎన్ని రాజధానులకు అనుకూలం అండి, అదేనా చెప్పండి. ఏమన్నారు, ఎన్ని రాజధానులకు బీజేపీ అనుకూలం చెప్పగలరాదు? వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. పార్సార్థి గారు చెప్పడం ఏంటి, మేము 3 రాజధానులకు అనుకూలం అనేటువంటి విధంగానే రిప్లై వచ్చింది ఆర్టీఐలో. ఆయన చెప్తుంది ఒకటే, రైతులు అమరావతిలో రైతులు నష్టపోకుండా చూడండి, మీరు 3 కావాలంటే 3 పెట్టుకోండి అంటూ ఆయన మాట కూడా అన్నాడు. 30 కావాలంటే 30 పెట్టుకోమని కూడా అన్నాడు ఆయన. అంతే. బీజేపీ స్టాండ్ అది కాదు సార్, బీజేపీ స్టాండ్ చెప్పండి, మా స్టాండ్ కూడా మీరే చెప్తారా? చెప్పండి పోనీ, మీరే మీకున్న స్టాండ్ ఏంటి చెప్పండి. మీరు వక్కాలతో పులుచుకొని బీజేపీ నుంచి మీరేం చేస్తారు చెప్పండి పోనీ, చెప్పండి. బీజేపీ డబుల్ స్టాండ్ చెప్తున్నాను. డబుల్ స్టాండ్ అని మాట్లాడద్దండి, మీ స్టాండ్ చెప్పండి. డబుల్ స్టాండ్ అని మీరెట్లా కంక్లూడ్ చేస్తారు? మీరు బీజేపీ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా డబుల్ స్టాండ్, త్రిబుల్ స్టాండ్ అని మీరెట్లా స్టేట్మెంట్ ఇస్తారు? జడ్జిమెంట్ మీ స్టాండ్ అంటే చెప్పండి. బీజేపీ స్టాండ్ నేను చెప్తున్నాను, బీజేపీలో జాతీయ కార్యదర్శి ఓబీసీ మోర్చాగా నేను చెప్తున్నా, మీకు తెలిసిందని చెప్పండి. చెప్పండి మీకు తెలిసింది చెప్పండి. బీజేపీ స్టాండ్ ఏంటో, మీరు బీజేపీ కార్యకర్త కూడా కాదు, బీజేపీ మీరు కార్యకర్తనా, ఏ వైపు నుంచి బీజేపీ స్టాండ్ తీసుకుంటారు చెప్పండి. పురుషోత్తమ్ రెడ్డి గారు మీకు తెలిసిన స్టాండ్ ఏంటి చెప్పండి. బీజేపీ స్టాండ్ అమరావతి రైతులకు న్యాయం చేసేసి 30 రాజధానులు పెట్టుకోవడమా? మాకు ప్రశ్న లేదు, మీరు చెప్పండి. బీజేపీ స్టాండ్ ఇది అని మీరు చెప్పండి, మీకు తెలిసిందే చెప్పండి సార్. నాకు తెలిసి బీజేపీ స్టాండ్ ఏంటంటే ఏకైక రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి, హైకోర్టు వరకు కర్నూలు ఇవ్వండి అని బీజేపీ పదాధికారుల సమావేశం తిరుపతిలో తీర్మానం చేసింది. ఏకైక రాజధాని అమరావతి, కర్నూలుకి మాత్రం హైకోర్టు ఇవ్వని చెప్పింది. ఇదే డబుల్ స్టాండ్ అంటున్నాను, చదువుతానేనండి. కర్నూలు 23/2/2018 తెలిసిందే సార్, అది డబుల్ స్టాండ్ కదా. అది అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీ నాయకత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం, మామూలు బీజేపీ ప్రభుత్వం, ఎందుకంటే ఎన్డీఏలో నుంచి చాలా మంది బయటకు వచ్చేసారు కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటిది సుప్రీంకోర్టు అడిగినప్పుడు సుప్రీంకోర్టులో తన స్టాండర్డ్ క్లియర్గా తెలియజేసింది. రాజధాని విషయంలో తుది నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళు ఏం తీసుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు, అంతటితో ఆగల, మాకు అందులో సే కూడా లేదు అని చెప్పింది. నేను అనేది కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని చెప్తా ఉంది, భారతీయ జనతా పార్టీ డబుల్ స్టాండ్ నేను ప్రశ్నిస్తున్నా. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు డబుల్ స్టాండ్ లేదు సార్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఇప్పుడన్నా తెలుసుకోండి, మీరు ఇప్పటిదాకా మీకు అవగాహన లేకపోతే ఇప్పుడన్నా తెలుసుకోండి. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా, భారతీయ జనతా పార్టీ గురించి పురుషోత్తమ్ రెడ్డి గారు ఎలా స్టాండ్ తీసుకున్నారు నాకు ఇప్పుడు చెప్పండి పోనీ. బీజేపీ డబుల్ స్టాండ్ అని నేను ఆధారం సహా నిరూపిస్తాను. ఎలా చెప్పండి? చెప్పనిస్తాను, మళ్ళీ చెప్పనిస్తాను.
జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే ఎక్కడైతే 30,000 40,000 ఎకరాలు ఎక్కడ ఉంటుందో గవర్నమెంట్ ల్యాండ్ అత్యధికంగా ఉంటుందో అక్కడ పెట్టుకోండి అన్నారు. అమరావతి పెడతానంటే సరే అన్నారు. అంతే, ఈ 2 మాటలే అన్నారు అసెంబ్లీలో. ఈరోజు లేవనెత్తిన డిస్కషన్లో ఎవరెవరు ఎలా ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే కన్నా లక్ష్మీనారాయణ గారు వెల్కమ్ చేశారు అమరావతిని. కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎలక్షన్స్ అదంతా వచ్చినప్పుడు రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా కర్నూలులో అనౌన్స్ చేశారు. రాయలసీమ డిక్లరేషన్ ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే కర్నూలుకి జ్యుడిషియరీ హైకోర్టులు రావాలన్నది. అదొక ఎలక్షన్ బిఫోర్. తదనంతరం సోమవీర్రాజు గారు వచ్చారు. సోమవీర్రాజు గారు వచ్చిన తర్వాత ఆయన క్రిస్టల్ క్లియర్గా ఏదైతే అన్నారంటే ఆ రోజు ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 6 months ఆర్ 1 year ఆయన స్టాండ్ ఏంటంటే 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులు 28,000 66,000 ప్లాట్లు, ఆ ప్లాట్లు డెవలప్ చేసి రోడ్డు, డ్రైనేజ్, పవర్, కరెంటు ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం మీద ఉంది. అది ప్రధానమైన హామీ. మేము కోరుకున్న విధంగా రాయలసీమ డిక్లరేషన్ కోరుకున్న విధంగా కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ కావాలి అన్నది, హైకోర్టు కావాలి అన్నది వారు అక్కడ దాకానే ఆగారు. సబ్సిక్వెంట్గా ఆ నెక్స్ట్ ఒక 6 monthsలో సుజనా చౌదరి ఏమన్నాడు, ఇంచు కదలనివ్వను అన్నారు. దెన్ ఇంకా అదర్స్ కూడా మాట్లాడారు బీజేపీలో. అమరావతి ఒకటే అన్నది. అదే పురుషోత్తం రెడ్డి గారు హైలైట్ చేస్తున్నది. సబ్సిక్వెంట్గా మార్చింది ఏంటంటే అమరావతిలోనే ఉంటుంది, అక్కడ క్యాపిటల్, అక్కడ హైకోర్టు రావాలన్నది. అది ఇప్పుడు స్టాండ్. హైకోర్టు రావాలి, కర్నూలు రావాలి. దానికి మీరు ప్రొసీజర్స్ చేయండి, అవుతుంది అది ఇది అని అక్కడ. జనసేన కూడా ఏమన్నది, రైతులు ఎవరైతే భూమి ఇస్తారో బిఫోర్ ఎలక్షన్ రైతులు భూమి ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, కట్టుకోండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2,000 ఎకరాలు సరిపోతుంది అన్నాడు. ఇంత భూమి అవసరం లేదన్నారు. ఫోర్స్ఫుల్గా తీసుకోవద్దు, ఇవన్నీ మాట్లాడినారు. సబ్సిక్వెంట్గా ఇన్ని ఎకరాలు తీసుకున్న తర్వాత అది కరెక్ట్ కాదన్నారు. బట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏమన్నారు, లేదు అమరావతి బ్రహ్మాండం అన్నారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్గా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వెంటనే అమరావతి ఒకటే ఉండాలి, అమరావతి కదలకూడదు, అన్నీ ఇక్కడే ఉండాలని దగ్గరికి జనసేన కూడా వచ్చేసింది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే అమరావతి నేను కడతాను, ఇంటర్నేషనల్ సిటీ, నవనగరాలు 9 cities కూడా అమరావతిలోనే ఉండాలన్నారు. ఏదైతే శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్ కానీ శివరాం కమిషన్ రికమెండేషన్స్ని మిస్ఇంటర్ప్రెట్ చేస్తూ నారాయణ కమిటీని వేసి నారాయణ కమిటీ రికమెండేషన్ ద్వారా నేను అమరావతి ఫైనలైజ్ చేశానని చెప్పి అసెంబ్లీలో డిక్లేర్ చేయడం జరిగింది. అన్నీ అక్కడే ఉండాలని. ఇందాక వీరిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ఐఐటి మెడ్రాసు, చెన్నై గురించి మాట్లాడడం జరిగింది. ఐఐటి చెన్నై ఏమని రికమెండ్ చేసిందంటే ఇక్కడ కట్టుకోవచ్చు అన్నది. ఆ రోజు సేఫ్ బేరింగ్ కెపాసిటీ అవంతా క్యాలిక్యులేట్ చేసి పైల్ ఫౌండేషన్ వెయ్యాలి, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంత ఎక్కువ అవుతుంది, ఇది ఫ్లడ్ ప్లెయిన్స్లోనే ఉంది. అది జనసేన వాళ్ళు మాట్లాడారు, నేను మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాట్లాడారు. అందరికీ తెలిసిన విషయం, కృష్ణా ఫ్లడ్ ప్లెయిన్స్లో అమరావతి కడుతున్నారు, కాంట్రిబ్యూట్ వాగు ఫ్లడ్డింగ్ అవుతుంది, ఇక కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హై ఉంటుంది. అది బిఫోర్ ఎలక్షన్ జరిగిన డిస్కషన్. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు, 500 నుంచి 700 కోట్లు కొండవీటి వాకు డైవర్షన్ కెనాల్ కానీ ఆ లిఫ్ట్ పంపులు కానీ దాన్ని ఖర్చు పెట్టారు. 500 to 700 ఖర్చు పెట్టకపోతే డెఫినెట్గా అది సబ్మర్జిన్లోనే ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కానీ వీళ్ళు అమరావతి వంతపాడే వాళ్ళు ఏమంటారంటే సబ్మర్జిన్స్ లేదు కదా అంటే, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది ఏంటి అసలు, మొత్తం క్యాపిటల్ కాస్ట్ 1,500 కోట్లు. ఇక్కడ తప్పిదం ఏంటంటే, బీజేపీ తప్పిదం ఏంటంటే 1,500 కోట్లు ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి దఖలుపరిచినప్పుడు ఇస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు. అప్పుడు రాజకీయ కోణం ఉన్నది. యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ మీకు గుర్తుందో లేదో, అప్పుడు రచ్చ జరిగింది యూటిలైజేషన్ సర్టిఫికేట్. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చక్కగా ముద్దంకి ఎలా ఇచ్చారంటే 50 కోట్లు రాష్ట్ర సీఎం బిల్డింగ్కి, ఒక 100 కోట్లు అసెంబ్లీకి, 100 కోట్లు హైకోర్టుకి, 50 కోట్లు గవర్నర్ గారు బంగ్లాకి, అలా ముద్దంకులన్నీ వేసి ఇదివరకైనా 350 కోట్లు 400 కోట్లే లెక్కేసాం ఇతర రాష్ట్రాలకి, బట్ ఆంధ్ర రాష్ట్రం కాబట్టి 1,500 కోట్ల దాకా ఇస్తున్నాము అని ముద్దంకి కింద ఇస్తామని చెప్పారు. వారు కొంతవరకు దఫదఫాలుగా ఇచ్చారు. అది తీసుకున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కట్టవలసిన బిల్డింగ్లు కట్టకుండా, అంటే కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా కట్టకుండా, కట్టవలసిన చోట కట్టకుండా ఆ డబ్బుల్ని టెంపరీ బిల్డింగ్లు కట్టారు. దానికి బీజేపీ నాయకులు కానీ, కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చి బీజేపీ నాయకులు కానీ, లేదా తెలుగుదేశం నాయకులు మాట్లాడేదంటే అది పర్మనెంట్ బిల్డింగ్లు కదా అంటే,
నువ్వు కట్టవలసింది ఏంటి, రాజ్భవన్ కట్టాలి, నువ్వు రాజ్భవన్ కట్టలేదు. నువ్వు కట్టవలసింది అసెంబ్లీ కట్టాలి, నువ్వు కట్టలేదు. నువ్వు ఏవో బిల్డింగ్లు కట్టి ప్రస్తుతానికి టెంపరీగా ఇది హైకోర్టు, ఇది టెంపరీగా అసెంబ్లీ, టెంపరీగా ఇది అని చెప్పి అన్నావు. అది తప్పది. ఆ తప్పులన్నీ కూడా నెల్సన్ ఇలాగా పట్టించుకోలేదు. ఇందాక పురుషోత్తమ్ రెడ్డి గారు అదే హైలైట్ చేశారు. ఏంటి, బీజేపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇన్ ఎన్డీఏ 1 ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మేము ఆల్రెడీ ఫండ్స్ ఇచ్చాం కదా, దాన్ని బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా ఏమన్నారంటే, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటూ ముందరికి వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, 5 సంవత్సరాలు కూడా ఇన్వెస్టర్స్ మీట్ ఎక్కడ కండక్ట్ చేశారు, విశాఖపట్నంలో కండక్ట్ చేశారు. ఎందుకు అమరావతిలో కండక్ట్ చేయలేదు, ఎందుకు విజయవాడలో కండక్ట్ చేయలేదు అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. బయట వాళ్ళు వచ్చి చూసి ఇన్వెస్ట్మెంట్స్కి రారని విశాఖపట్నంలో పెట్టారు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుంటూ తొందరగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వీళ్ళు కొంటిగా మాట్లాడే వాళ్ళు ఎలా అంటారు, తెలుగుదేశం కానీ బీజేపీలో కొంతమంది జెరాక్స్ షాపులు, జెరాక్స్ సెంటర్సే వస్తాయి కదా, హైకోర్టు వస్తుందంటే అంటే వాళ్ళ జ్ఞానం అక్కడ దాకా ఆగిపోయింది. ఎందుకనంటే జెరాక్స్ షాప్సే రావు, హైకోర్టు వచ్చిన వెంటనే ఎన్నో బ్యాక్గ్రౌండ్ అంతా చక్కగా వివరించారు, బాగుంది. శ్రోతలకు కూడా ప్రేక్షకులకు కూడా బాగా తెలిసింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎప్పటి నుంచి విశాఖపట్నంలో సెక్రటేరియట్ అనేటువంటిది ఆపరేషనల్ అవుతుంది, దానికి ఇప్పటిదాకా మీకు ఇప్పుడు ఈ క్షణం వరకు మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, అవన్నీ కూడా ప్రజలకు తెలియాలి. 3 నెలల కిందట ఒక 6 సంవత్సరం కిందట అదేవిధంగా హైకోర్టు కర్నూలు షిఫ్ట్ చేయడానికి నేను ఎందాక అడిగితే మీరు చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి సెక్రటరీ పనిచేయడానికి సంవత్సరం కిందట వీళ్ళందరూ కేసులు వేస్తే అప్పుడు ఒక జడ్జి, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన జడ్జి అక్కడ రాష్ట్రంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలుగు ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ మీద కరప్షన్ కేసు మీద ఎంక్వైరీ చేస్తూ ఆ రోజు ఆర్డర్ ఏం పాస్ చేశాడంటే, ఫెలో బ్రదర్ జడ్జెస్ మీద కూడా ఎంక్వైరీ చేయండి అని ఆర్డర్ పాస్ చేశాడు. ఏంటి కేసు, ఆయన కోర్టులో ఉన్న కేసు ఏంటి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్ కేసు, దాన్ని హీ హాజ్ కన్వర్టెడ్ యాజ్ అ కేస్ అగేన్స్ట్ ఆల్ ద ఫెలో బ్రదర్ జడ్జెస్. వెంటనే చీఫ్ జస్టిస్ గారు ఆయనేమో స్టే చేసి ఆర్డర్ ఆయన దగ్గర సర్వీస్ రిమూవ్ చేసి పెండింగ్ పెట్టి ఆయన ఫైనల్లీ రిటైర్ అయ్యే సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రయోగిస్తే ఆయన సాయశక్తుల ఆయన తెలివితేటలని ఉపయోగించి బియాండ్ జ్యూరిస్డిక్షన్, బియాండ్ మాట్లాడి 2-3 ఆర్డర్లు వేసి అడ్డం వేసేసాడు. అడ్డం వేసిన తర్వాత ఆ అడ్డం ఇప్పుడు ఆయన తీర్పు వల్ల ఆగింది విశాఖపట్నం. ఆ తీర్పు వల్ల డివిజన్ బెంచ్కి వెళ్ళాం. డివిజన్ బెంచ్కి వెళ్ళిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా డివిజన్ బెంచ్ ఏమన్నారంటే, ఇట్ కెన్ బి పర్మిటెడ్, యూ కెన్ డూ ఇట్, కానీ ఫిజికల్ హియరింగ్ వల్ల నేను డిసైడ్ చేస్తాను. ఎందుకంటే 60 పెటిషన్స్ వేయించారు. మీరు 60 కాదు 600 కూడా వేయించగల. చూడండి దీంట్లో ఒక ఎజెండా చూడండి ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అయిపోయారో. ఈ వర్గాలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయంటే, సీనియర్ కౌన్సిల్స్ 20 మంది పెట్టుకున్నారు. సీనియర్ కౌన్సిల్ని సుప్రీంకోర్టులో పెట్టుకోవాలంటే ఒక స్తోమత కావాలి, చాలా డబ్బులు కావాలి. కరోనా టైంలో మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి వాళ్ళకి ఫీజులు ఇచ్చుకునే అంత కెపాసిటీ అందరికీ లేదు. బట్ అయినా కూడా ఆ 20 మంది ఆర్గ్యూ చేశారు చీఫ్ జస్టిస్ ముందర. ఈ 50 మందిలో 5 పెటిషన్లు వేస్తే ఈ 45 అఫిడవిట్లు అది అడాప్ట్ చేశారు. అంటే ఫస్ట్ 2 పేజీలే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత 48 పేజీలు ఈ 5 అఫిడవిట్లలోనే కాపీ చేసి వేసి వీళ్ళందరినీ కూడా అక్కడ మాట్లాడి మేము ఆర్గ్యూ చేయాలంటే చీఫ్ జస్టిస్ ఆన్లైన్లో అవ్వదు, ఫిజికల్ హియరింగ్లోనే అవుతుంది కాబట్టి అంటే అప్పుడు ఫిజికల్ హియరింగ్. అప్పుడు ఒక 10 మంది సీనియర్ కౌన్సిల్స్ ఒక 6 నెలల కిందట 4 నెలల కిందట, ఇప్పుడు కరోనా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఫిజికల్ హియరింగ్ కుదరట్లేదు, అప్పుడు రిజిస్ట్రార్ ఒక ఆయన చనిపోవడం కూడా జరిగింది, కోర్టులో కూడా కొంతమంది ఆఫీసర్స్ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. సో అందుకని ఒక 3-4 మంత్స్ పోస్ట్పోన్ చేద్దాం అంటే ఇప్పుడు ఈ మంత్కి వచ్చింది. ఇప్పుడు ఫిజికల్ హియరింగ్ అయిపోయిన వెంటనే ఈ మంత్ జూలై ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర డివిజన్ బెంచ్ దగ్గర నుంచి అది క్లియర్ అయితే కోర్టు తీర్పు మేరకు నిర్ణయం తీసుకుంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బిల్ పాస్ చేసింది, గవర్నర్ గారు అసెంట్ వచ్చింది, అది సబ్మిట్ చేసాము. ఢిల్లీ నేషనల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ అఫిడవిట్ ఫైల్ చేశారు. ఇట్ ఇస్ ప్రెరగేటివ్ సుప్రీంకోర్టులో, ఈ కోర్టులోనే క్లారిఫై చేశారు. ఏ క్యాపిటల్ మీన్స్ ఇట్ ఇస్ అ ప్రెరగేటివ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అని అది కూడా క్లారిఫై చేశారు. స్టేట్ గవర్నమెంట్ వ్యూ, స్టేట్ గవర్నమెంట్ బిల్ అసెంబ్లీలో పాస్ అయింది, గవర్నర్ గారు అసెంట్ ఉన్నది, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అఫిడవిట్ కలిపితే ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత ఫేవరబుల్గా ఆర్డర్ వస్తుంది. ఒక 2-3 నెలల్లో మేము షిఫ్ట్ అవుతాం.
సో సెక్రటేరియట్ని విశాఖపట్నానికి తరలించబోతున్నారు అతి త్వరలో. అడ్మినిస్ట్రేటివ్ హైకోర్టు దగ్గర నుంచి హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే హైకోర్టు తీర్పు వెంటనే లేకపోతే ఆ వెసులుబాటు వచ్చిన వెంటనే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏదైతే ప్రధానంగా సీఎం గారి క్యాంప్ ఆఫీస్ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో విశాఖపట్నానికి వస్తుంది. కర్నూలుది కూడా ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఈ లింక్లోంచి బయటకు వచ్చేటప్పటికి చీఫ్ జస్టిస్ ఇమీడియట్గా హిల్ రైట్ లెటర్ టు ఏపీ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద ఫెసిలిటీస్. ఎప్పుడైతే ఫెసిలిటీస్ ఉన్నాయని అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విల్ ఫోర్స్ టు యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెరగేటివ్ అది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఏమని అడుగుతారు, మీరు సాటిస్ఫైడా విత్ ద ఫెసిలిటీస్ అని అడుగుతారు. ఎస్ మై లార్డ్ అని అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ లింక్ పోతుందో ఫిజికల్ ఇప్పుడు మనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల రీత్యా సుప్రీంకోర్టు లేదు షిఫ్ట్ చేయడానికి వీల్లేదు అని అనేందుకు ఏమైనా అవకాశం ఉందా? మళ్ళీ కేసులు వేసేవాళ్ళు ఉన్నారు కానీ సుప్రీంకోర్టుకి ఆ ప్రెరగేటివ్ లేదు నో అనడానికి. ఇప్పుడు ఎందాక అడిగితే హైకోర్టుని కర్నూలుకు షిఫ్ట్ చేయడానికి మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయ్యా అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని అడగండి అని చెప్పారు. అంటే ఆల్రెడీ ఒకసారి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చారు విజయవాడలో టెంపరీగా స్టార్ట్ చేసుకోండి టెంపరీ బిల్డింగ్ లో. అవును, ఇప్పుడు కర్నూలు పోవాలి కదా అది వినండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తున్నది టెంపరీ బిల్డింగ్లో పనిచేస్తున్నది. ఏదైతే యాక్ట్ ప్రకారంగా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్లో కానీ ఎక్కడైతే హైకోర్టులో పనిచేయాలో అక్కడ పనిచేయట్లేదు ఈ రోజు కూడా. అంతే కూడా దానికి సంబంధించి హోమ్ మినిస్ట్రీ నుంచి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఒక నోటిఫికేషన్ రావాలి హైకోర్టును రీలొకేట్ చేయాలంటే. అది అయిపోయింది అవంతా ఓన్లీ ఇట్ ఈస్ ఓన్లీ. ఇప్పుడు హైకోర్టులో ఆర్డర్ వచ్చిన వెంటనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ కన్ఫర్మ్ విల్ రీడిస్కస్ విత్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీతో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి చీఫ్ జస్టిస్ మెన్షన్ చేస్తారు. అంతే, లిమిటెడ్, వెరీ లిమిటెడ్. అంటే ఒక 5-6 నెలల లోపల విశాఖపట్నం నుంచి సెక్రటేరియట్ పనిచేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? 5-6 నెలలు విశాఖపట్నంలో పనిచేస్తుంది. హైకోర్టు మటుకు యూజువల్లీ అడ్వకేట్స్ ఏమని కోరుకుంటారంటే పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అకాడమిక్ ఇయర్ ఒకటి చూసుకుంటారు. పిల్లలందరూ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్. అది కూడా ఒక 6 నెలల లోపల. ఇప్పుడు కరోనా వల్ల కొంచెం అకాడమిక్ ఇయర్ అని కూడా. ఇప్పుడు ప్రస్తుతం మనం జూలైలో ఉన్నాం, కొత్త సంవత్సరం వచ్చేటప్పటికే అన్ని మార్పులు వస్తాయి. విశాఖపట్నంలో సెక్రటేరియట్, కర్నూలు లోపల హైకోర్టు రెండు ఎగిరిపోవడం ఖాయం. అమరావతిలో బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ తో పాటు వచ్చే ఉగాది నాడు బ్రహ్మాండంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం. సన్ రైజ్ సిటీ, ఎస్ఓఎన్ సన్ రైజ్ కాదు ఎస్యుఎన్ సన్ రైజ్ సిటీగా, సన్ రైజ్ రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం. పార్థసారథి గారు, మీరు కృష్ణమోహన్ గారు, చాలా విచిత్రమైన వాదన జరుగుతా. ఇప్పుడు కోర్టుల్లో ఉన్నటువంటి విషయాలని ఎప్పుడు తేల్తాయో కూడా మనమే డిసైడ్ చేసే పరిస్థితి మనకి ఎప్పుడు ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒకటి పెద్దరికందరికి చెప్పాలంటే, రాయలసీమ డిక్లరేషన్ పేరుతో భారతీయ జనతా పార్టీ వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు మంచి చేయడానికి ఎన్నో ప్రతిపాదనలు చేసింది. దాంట్లో కర్నూలులో ఒక హైకోర్టు పెట్టాలా అనే ఒక ప్రతిపాదన కూడా ఉంది. దానికోసమే రాయలసీమ డిక్లరేషన్ పెట్టలే. రాయలసీమ డిక్లరేషన్ లో చాలా అంశాలు ఉన్నాయి, సుమారు 20 అంశం మాత్రం ఇదే. దాంట్లో ఒక అంశం హైకోర్టు ఇక్కడ పెట్టాలని దాని మీద మేము ప్రధానమైన అంశము, దాని మీద పోరాడాము, అది తప్పనిసరిగా చేయాలనుకున్నాము. మేము కూడా దాని వైపు నుంచి నిలబడ్డాము కూడా. తప్పనిసరిగా పార్టీ కొంత డిసోసియేట్ ఎక్కడ లేదండి. పార్టీలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతనే పార్టీ ఏకతాటి మీదకు వచ్చి కర్నూలులో హైకోర్టు పెట్టాలని ఆలోచన చేసింది. దాన్ని నిలబడ్డాను కూడా. పురుషోత్తమ రెడ్డి గారు అడుగుతాను. పురుషోత్తమ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కర్నూలులో హైకోర్టు పెట్టాలనే విషయంలో భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఐ మీన్ రాయలసీమ వింగ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పార్టీ ఓన్ చేసుకున్నదా, డిజోన్ చేసుకున్నదండి? డెఫినెట్ గా ఓన్ చేసుకుంది. డిజోన్ చేసడానికి ఎవిడెన్స్ ఏముంది? పార్థసారథి గారిని ఒక్క నిమిషం ఆగమనండి. ఆయనకి 4 నిమిషాలు సమాధానం చెప్పమనండి. యాజ్ జర్నలిస్ట్ గా మీరు జడ్జిమెంట్ ఇవ్వండి. బీజేపీ డబుల్ స్టాండ్ అని 2 విషయాల్లో చెప్పదలుచుకున్నాను విత్ ప్రూఫ్స్ తో. నెంబర్ 1, తిరుపతిలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుంది, హైకోర్టు కర్నూలులో ఉంటుంది. ఇది బీజేపీ ఒరిజినల్ గా పదాధికారుల సమావేశం తిరుపతిలో డిక్లేర్ చేశారు. ఇది డబుల్ స్టాండ్. ఎందుకంటే వాడు ఏమన్నారు, హైకోర్టు కర్నూలు అని తప్పుగా పట్టిస్తున్నారు. సార్, కర్నూలు 23/2/2018 సార్ తీర్మానం. మొదటి తీర్మానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేయాలి, వెంటనే ప్రకటన చేసి భూసేకరణ చేయాలి. 2వ రాజధాని
హైకోర్టు కాదు ఫస్ట్ డిమాండ్. 2, అసెంబ్లీ భవనం నిర్మించి ప్రతి 6 నెలలకు ఒకసారి కర్ణాటక, మహారాష్ట్ర తరహాలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి. 2వ తీర్మానం. ఆగండి 3వ తీర్మానం పురుషోత్తం రెడ్డి గారు, అంటే జమ్మూ కాశ్మీర్ కనుక ఎలా అయితే శ్రీనగర్ జమ్మూలో గనక రాజధానులు ఉన్నట్లుగా ఇంకా ఉన్నాయి, ఇంకా అమరావతి, ఉన్నాయి సార్. కర్నూలులో విష్ణుమోహన్ 2 గారు, రాజధానులు ముత్యాలు ఉన్నాయి. నాకు వివరణ అడుగుతున్నాను. ఇంకా ముత్యాలు ఉన్నాయి. చెప్పండి. 3వది సెక్రటేరియట్ మరియు తదితర కొన్ని శాఖల భవనాలు ఏర్పాటు చేయాలి. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలి, గవర్నర్ తాత్కాలిక నివాస భవనం ఏర్పాటు చేయాలి, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఇది నా 5వ డిమాండ్. 2 రాజధానుల డిమాండ్ మీరు చేసినట్టు కాదా తీర్మానం ద్వారా? 2వ రాజధాని రాయలసీమకి ఇవ్వాలంటే 2 రాజధాని మీకు అనుకూలం కదా. ఆఫ్టర్ గెలిచిన తర్వాత ఏకైక రాజధాని అమరావతిలో డబుల్ స్టాండ్ అవుతుందా, సింగిల్ స్టాండ్ అవుతుంది? మొదటి అంశం. 2వ పాయింట్ చెప్తాను సార్. ఏం మాట్లాడుతున్నారు? అమరావతిలో భూముల పైన జరిగిన తప్పుల పైన విచారణ జరగాల్సిందే. ఇది బీజేపీ స్టాండ్ కదా సార్. అవును. 11 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఏకగ్రీయంగా ఒక తీర్మానం చేసింది. అమరావతి భూముల కుంభకోణం పైన సిబిఐ విచారణ కోరుతూ కేంద్ర కేబినెట్ కి సిఫారసు చేస్తే 11 నెలలైనా వాళ్ళ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఒప్పుకోలేదు. కరోనా వచ్చిందా? డాక్టర్ సుధాకర్ లాంటి అప్రధానమైన కేసుని సిబిఐకి అప్పగించారు. ఇది డబుల్ స్టాండ్ అని అంటారా? ఏకగ్రీవం అంటారా? ఒక్క నిమిషం ఉండండి, దీని మీద మీరు రెస్పాండ్ కండి. ఎప్పటి నుంచో నేను అడుగుదాం అనుకుంటున్నాను, బీజేపీ వాళ్ళు దొరికితే ఇది అడుగుదామని అనుకుంటుంది. సంవత్సరంగా వస్తుంది దాని మీద సిఐడి దర్యాప్తు జరిపించమని. ఏమిటి పట్టుకుంటే ఉంటున్నారు? సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పి పార్టీ కోరింది. సిబిఐ దర్యాప్తు చేయిస్తామని చెప్పింది ఎవరు? దాని మీద విచారణ చేయిస్తామని చెప్పింది ఎవరు? దాంట్లో నిజానిజాలనే బయటికి తెలిసి ఇన్సైడ్ ట్రేడింగ్ ఉంది నిరూపిస్తామని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఏం చేస్తున్నట్టు? మేము లేఖ రాశాంగా. అంగీకరించాల్సింది ఎవరు? ఏమండి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కి రాసింది. మీరు అర్థం చేసుకోండి, పార్టీలు కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి కాదు, భారతీయ జనతా పార్టీకి కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి బాబు సిబిఐ దర్యాప్తు జరిపించండి అని ఇప్పటికి సుమారుగా సంవత్సరంగా వస్తున్నది. అతిగతి లేదు. ఇప్పుడు మనము ఇంతకు ముందు ఒకసారి అదే కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ కనీసం నిన్నటి కేబినెట్ విస్తరణలో కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు. మీలాంటి వాళ్ళకి కనుక ఇచ్చినారనుకోండి, అరే కేంద్ర మంత్రి భారతదేశం సార్ మాకు తెలుసు అని మేము ఘనంగా చెప్పుకునేటువంటి వాళ్ళ గర్వంగా తిరిగేవాళ్ళు. పురంధేష్ గారికి ప్రామిస్ ఉంది, కన్నాకి ప్రామిస్ ఉన్నది, రామాధవ్కి ప్రామిస్ ఉన్నది, సుజనా ఇతర పార్టీల్లో నుంచి వచ్చిన వాళ్ళని వదిలేసేయండి. హార్డ్ కోర్ పీపుల్ ఉంటారు కదా. రామాధవ్ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీయే కదా, వీళ్ళకి ప్రామిస్లు ఉన్నాయి. సుజనా క్లెయిమ్స్ ఐ హావ్ ఎ ప్రామిస్. వీళ్ళు కాకుండా ఇంకో 2-3 దే హ్యావ్ ఎ ప్రామిస్. ఒక 60 మంది ప్రామిస్లు ఉన్నాయి బీజేపీలో. అండ్ జనసేన నుంచి కూడా ప్రామిస్ ఉందంట. చెప్పుకుంటున్నారు వాళ్ళకు కూడా ఒకటి క్యాచ్ ప్రామిస్లు ఎవరికి ఉన్నాయో లేదో మిమ్మల్ని చాలా సేపటి నుంచి డిస్కషన్ లో తీసుకోలే నేను. క్షమించండి, వస్తున్నాను. ప్రామిస్లు ఎవరికి ఉన్నాయో లేదో శ్రీధర్ గారికి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి నేను దాని జోలికి పోకుండా నిన్న జరిగినటువంటి కేంద్ర మంత్రివర్గ కూర్పులో 27 మంది బీసీలకి స్థానాలు కల్పించడం, ఆంధ్రప్రదేశ్ కి నిన్ననే మేము మిజోరాం గవర్నర్ ని ప్రకటించాం. ఇక్కడ ఎంపీలు లేవు మా దగ్గర. ప్రజల నుంచి పూర్తి చేయకుండా ఎందుకు అలా చేస్తారు? ప్రజల నుంచి గెలిచినటువంటి మాకు ఎంపీలు లేకపోవడం, రాజ్యసభ కేంద్ర మంత్రి పదవిలో స్థానం ఇవ్వలేదా మీరు? ఎక్కడ ఇవ్వలే, అక్కడ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వడం లేదు. అందువల్లే అదే స్థానాన్ని భర్తీ చేస్తూ ఏం లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో మనకి ఏం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వదిలేసుకున్నారు సార్. మీరు ఎట్లా అనుకుంటారండి? మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా కిషన్ రెడ్డి గారికి కేంద్ర కేబినెట్ 27 మంది బీసీలకి 20 మంది దళితులకు కానీ 8 మంది మహిళలకు కానీ గొప్పగా కూర్చున్నటువంటి మంత్రివర్గం. దాని గురించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఉపరాష్ట్రపతి ఉన్నాడు,
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ఉపరాష్ట్రపతి ఉన్నాడు, అవునవును. ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నర్ ఇచ్చాము నిన్నే, అవును. ఎంతో మందికి ఉన్నత పదవులు ఇచ్చాం, ఎన్నో కమిషన్లు వాళ్ళకి స్థానాలను ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ ని చాలా గొప్పగా చూసుకుంటున్న ఏకైక బ్రహ్మాండంగా పార్టీ ఏదైనా ఉంటే భారతీయ జనతా పార్టీ ఉపన్యాసం మాత్రమే. చెప్తున్నారు దాంట్లో సార్. ఏమీ ఇబ్బంది లేదు. ఇప్పుడు అసలు విషయం ఏంటని సెంట్రల్ గవర్నమెంట్ అరే అంత మంది మంత్రులు ఇస్తే అంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో టాలెంట్ ఉన్నటువంటి వాడా లేడా? ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఉపరాష్ట్రపతి ఇచ్చాం, అవునవును, టాలెంట్ ఉంది కాబట్టి గవర్నర్లు ఇచ్చాం, అవునవును, టాలెంట్ ఉంది ఉపరాష్ట్రపతి కాబట్టి పదవిలో వివిధ ఉన్నటువంటి హోదాల్లో కాబట్టి. ఉన్నటువంటి ఎన్నో కమిషన్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతులకు పెట్టాం. ఆంధ్ర రాష్ట్రం నాలాంటి సామాన్య కార్యకర్తను తీసుకెళ్లి ఓబీసీకి నేషనల్ సెక్రటరీ చేసింది భారతీయ జనతా పార్టీ. ఏం లేదు, భారతీయ ఇట్లాంటివి జనతా పార్టీ ఎన్నో ఆంధ్రప్రదేశ్ రకాల పట్ల ఉన్నత ఎన్నో ఆంధ్రప్రదేశ్ రకాల పట్ల ఉన్నత ఎలాంటి వైఖరి కలిగి ఉన్నది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకున్నారు. ఎన్- మీరు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, స్పెషల్ స్టేట్ కింద స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, అది కింద ముగిసిన చూస్తాం. కథ అని చెప్పారు. స్టేట్ 2 సార్లు ఇప్పటివరకు ఎక్స్టెన్షన్ అయితే మొదటిసారి కానీ ఇప్పటివరకు కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది కూడా గుర్తుపెట్టుకుంటారు. ఏమిటి? ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తున్న నిధులు గాని, అవును. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సాయం గాని, ఓకే. పేద ప్రజలకు శరత్ గారు. ఇస్తున్న ఇళ్ళు గాని, శరత్ ప్రజలకి అందరికీ ఉచితంగా ఇస్తున్నారు, ఇస్తున్న వీళ్ళకి రేషన్లు ఇస్తున్నారు. గాని, భారతదేశం ఇవన్నీ కూడా పాకిస్తాన్ గుర్తుపెట్టుకుంటారు కదా. సరే, ఆంధ్రప్రదేశ్ కేవలం మీరు పాకిస్తాన్లో చెప్పిన మంత్రి కలిస్తే పదవి మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అట్లా కాదు. ఆంధ్రప్రదేశ్ పోయి పాకిస్తాన్లో కలిసి అనుకోండి. ప్రజలు ఉపరాష్ట్రపతి ఇచ్చిందని గుర్తుపెట్టుకోరా, గవర్నర్ ఇచ్చిందని ఒప్పుకోరా, అది వేరే నాలాంటి వేరే కార్యకర్తలందరినీ సంపాదించుకున్నాడు. బీసీలు తీసుకుని నేషనల్ ఇచ్చినటువంటి బీసీ ఉంటుంది. మోర్చాకి మరి సెక్రటరీగా చేసింది సంపాదించుకున్నాడు. గుర్తుపెట్టుకోరా. రైతులకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి కమిటీలో నెల్లూరు నుంచి తీసుకెళ్ళిన సురేష్ రెడ్డి గారికి మంచి పదవి ఇచ్చారు. అలాగా ప్రతి ఒక్క జిల్లా గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరికి మంచి మంచి పదవులు ఇచ్చి అలాంటి పార్టీలోనా? కార్యకర్తలందరినీ కూడా పార్టీలో ప్రభుత్వంలో కూడా అన్ని చోట్ల మంచి పదవులు ఓకే. ఇచ్చినటువంటి మళ్ళీ ఘనత మళ్ళీ కేవలం తెలుసుకుందాం. భారతీయ జనతా శరత్ పార్టీ. గారు, please respond. సామాజిక సమతుల్యాన్ని పాటించిందండి భారతీయ జనతా సార్, పార్టీ అలాంటి కూడా. పదాలన్నీ వాడకండి Yes, సార్. వందకు వంద శాతం చెప్తాం, కాదు. వందకు వంద శాతం ఆంధ్రప్రదేశ్ చెప్తాం. ప్రజలు కోపంగా ఉన్నారు సుమారుగా కనుక 18% మంది ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కి ప్రతిపత్తి ఇవ్వకుండా, స్వయం ప్రత్యేక హోదా ప్రతిపత్తి ఇవ్వకుండా వద్దని చెప్పింది ఇక్కడ మేము ఒక్క కాదు. ఎమ్మెల్యేలు గాని, రాష్ట్ర ఎంపీలు ప్రభుత్వాన్ని గాని గెలవనివ్వరు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? శాపం ఆ పడింది. రోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు ప్రత్యేక హోదా వద్దంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవట్లేదు. దానికి కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా ఎలా చేస్తారు? ఆ రోజు ప్యాకేజ్ గా భారతదేశం కావాలన్నారు, భాగం ఈ అంటే- రోజు నిధులు కావాలన్నారు. ఓకే. ఎవరు అడుగుతున్నారు? పోనీ ఓకే, నేను మళ్ళీ ఆయన వస్తాను. వద్దంటాడు, ఈయన మళ్ళీ వద్దంటాడు. సరే. అడగకుండా ఎవరైనా అన్నమన్నా పెడతారండి? ఇంత మీరు ఆలోచన మంది- చేయండి. ఓకే, మళ్ళీ వస్తాను ఆ విషయం మాట్లాడడానికి. శరత్ గారు, ప్లీజ్ రెస్పాండ్. ముందుగా మన డిబేట్ లో కావాల్సిన టాపిక్ అంటే బయాస్ జ్యుడిషియరీ గురించి ఎక్కువ మనం మాట్లాడటం కరెక్ట్ కాదండి. అలాగే పురుషోత్తం రెడ్డి గారు ఒక విశ్లేషకులుగా వచ్చినప్పుడు జనరల్ గా ఆయన బ్యాలెన్స్డ్ గా చెప్పాల్సిందే బయాస్ గా బీజేపీ పెట్టారు. ఇక్కడ ఒక చిన్న submission. లేదండి, నేను ఆ ఫ్రీడమ్ ఇచ్చాను అనుకోండి, వాడు హ్యాపీగా మాట్లాడొచ్చు. నేను ఆ ఫ్రీడమ్ అలౌ చేశాను అనుకోండి, వాడు హ్యాపీగా మాట్లాడొచ్చు. వాళ్ళు అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు నేనే ఆపేస్తాను వాళ్ళని. గో హెడ్. సార్, డాక్టర్ సుధాకర్ గారు అనే మనిషి లేరు సార్. ఆయన కేసు సిబిఐ ఇంపార్టెన్స్ తీసుకుని చేశారు, జరిగింది అది. అంతే తప్పితే అది అప్రధానమైన కేసు అని అనడం మాత్రం పురుషోత్తం రెడ్డి గారికి తగదండి. ఎందుకంటే ఉద్దేశం ఏంటంటే రిలేటివ్ కంపారిటివ్ అది ఆయన ఉద్దేశం. కంపారిజన్ మీరు కేసుకి మధ్యలో చూడండి, కానీ కేసుకి ఇండివిజువల్ కి మధ్యలో చూడడానికి లేదు. అలాగే ఇప్పుడు అమరావతి గురించి ఖచ్చితంగా మేము ఇప్పుడైనా అప్పుడైనా సరే పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకం అండి. స్టాండర్డ్ తెలుసా గా ఆ విషయం? అమరావతి కావాల్సిన ఎకరాలు తీసుకోండి, దాన్ని స్టాటిక్ గా చేయండి. హ్యాబిటేట్స్ కానీ, లైవ్లీహుడ్ కానీ, లేకపోతే పబ్లిక్ సిస్టమ్స్ కానీ ఏదైతే కావాలో అవన్నీ చూడండి. మేము అలాగే ముందు కానీ ఇప్పుడు కానీ అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్పిన మాట మేము అమరావతికి కట్టుబడి ఉన్నామండి. అలాగే డెవలప్మెంట్ అనేది 13 జిల్లాలకి జరగాలనే పాయింట్ చెప్తూ వచ్చాం మేము క్లియర్ గా. అంతే తప్పితే ఇప్పుడు ఇక్కడ అద్దేపల్లి శ్రీధర్ గారేమో జనరల్ గా ఓరియంటేషన్ లో మాట్లాడటం, ఒక బీజేపీ గురించి మాట్లాడటం, జనసేన గురించి మాట్లాడటం ఎప్పుడైనా సరే మీరు ఖచ్చితంగా కౌంటర్ చేయొచ్చు. అంతే తప్పితే మా ఒపీనియన్స్, మా డెసిషన్స్ కూడా చెప్పేసిన పరిస్థితుల్లో అక్కడ వచ్చిన అవకాశం అనేది ఉందండి. అంతే తప్పితే ఇప్పుడు ఇక్కడ క్లియర్ గా ఇప్పుడు రాజధానులు అనేది లేకపోవడానికి ప్రత్యేకమైన కారణము, ప్రత్యేకమైన రీజన్ కింద చూస్తే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వైఫల్యం కిందే వస్తుందండి. ఎందుకంటే ప్రిరోగేటివ్ మొత్తం డెసిషన్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉన్నాయి. డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితుల్లో మనకు అర్థమవుతున్నది ఏంటంటే మిత్రమా, మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ చర్చ ద్వారా ముందు కదలడానికి వీలు లేకుండా కాళ్లకు చేతులకు కేసుల ద్వారా ఇచ్చేయడం, వాటి మీద స్టేలు రావడము అవకాశం లేనటువంటి పరిస్థితి. అందుకని నేను అడిగాను, ఎంతకాలం తర్వాత రావచ్చా, కొత్త సంవత్సరంలో వస్తాయా అని అడిగాను. ఎప్పుడు వస్తాయి అంటే కొత్త సంవత్సరంలో వస్తాయి సార్, స్వీట్ బాక్స్ తీసుకొచ్చిస్తాను అని చెప్పాడు ఆయన. ఒక మాట కృష్ణమార్,
చెప్పండి. మన దగ్గర న్యాయము, నిజాయితీ, కరెక్ట్ గా ధర్మము, లా ప్రకారం ఉంటే ఏ కోర్టులు ఆపలేరు సార్. ఆ, ఇక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన దాని ప్రకారమే ఆహా. మేము కానీ అంటే ప్రతిపక్షాలు కానీ ఎవరినా కానీ కేసులు వేస్తున్నారు. అబ్బో దాన్ని అది చాలా దాన్ని పెద్ద clear గా వాళ్ళు సబ్జెక్ట్ సార్. ఆ తీసుకొని సబ్జెక్ట్ లో కనుక పోయినాం అనుకోండి, అబ్బో 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 చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. ఎందుకంటే చాలా కంకాళాలు, చాలా కళేబరాలు, చాలా అస్థిపంజరాలు బయటపడతాయి సార్. బిఎస్ఎస్ స్వామి అని ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిపోయినట్టుంటారు. ఆయన ఉన్నారు హైకోర్టు జడ్జిగా, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేసి నటువంటి వ్యక్తి ఆయన ఉన్నారు. ఏ క్యాస్ట్ క్యాప్చర్డ్ ఏపీ జ్యుడిషియరీ అని అంటే ఆయన ఒక పుస్తకం రాశారు. ఏ క్యాస్ట్ క్యాప్చర్డ్ ఏపీ జ్యుడిషియరీ. ఆగండి వినండి పూర్తిగా. వినండి. క్యాస్ట్ క్యాప్చర్డ్ ఏపీ జ్యుడిషియరీ అంటే కులం గుప్పిట్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ అని అంటూ రాశాడు. మీకు అవకాశం ఉంటే చదవండి, లేదా మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా నాకు గనక ఇచ్చేసేట్లయితే నేను కావాల్సినంత మంది విస్తృతంగా కూడా పంపిస్తాను. అది దాంట్లో హైకోర్టులో ఉండేటువంటి రాజకీయాలు, హైకోర్టులో ఉండేటువంటి కులగజ్జి, హైకోర్టులో ఏ బెంచీల దగ్గరికి ఏ పోతాయి, హైకోర్టులో జడ్జెస్ ని ఏ విధంగా మేనేజ్ చేస్తారు అనేటువంటిది నేను కాదండి. మన బాధ్యుల కాదండి, హైకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు జడ్జి గారైనటువంటి బిఎస్ఏ స్వామి గారు రాసినటువంటి పుస్తకం అది. అదే కూడా కాదు, ఆ తర్వాత జస్టిస్ ఈశ్వరయ్య గారికి సంబంధించి కూడా జరిగినటువంటిది. సో అవన్నీ మనకు సంబంధం లేనటువంటి విషయాలు, మనం మాట్లాడకూడనటువంటి విషయాలు కాబట్టి మాట్లాడకూడదు అంతే. అందుకు గౌరవప్రదంగా మనం నోరు మూసుకోవాలి. మన కళ్ళ ఎదురు జరుగుతూ ఉన్నా సరే మనం నోరు మూసుకుని తీరాలి. ఓకే, గో హెడ్. బిఎస్ఏ స్వామి గారు, ఒక్క నిమిషం వినండి. బిఎస్ఏ స్వామి గారి గురించి ఒక మాట చెప్తాం. బిఎస్ఏ స్వామి గారు రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, ముమ్మిడివరం అక్కడ చదువుకుని వెనకబడిన వర్గాలు రిప్రజెంట్ చేసి ఒక సీనియర్ కౌన్సిల్ హైదరాబాద్కి వచ్చి కష్టంగా చదువుకుని అది పనిచేసి ప్రాక్టీస్ చేసి ఫైనలీ జడ్జి కింద రిటైర్ అయ్యారు. ఆయన రాసిన 2-3 పుస్తకాల్లోనూ ఆయన ఫేర్వెల్ స్పీచ్లో కూడా విత్ ఇన్సిడెంట్స్, అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు విన్న వాళ్ళకి బై పేర్లు అన్నీ అర్థమయ్యే విధంగానే క్లియర్గా కులంకషంగా అందరికీ అర్థమయ్యే విధంగానే క్లియర్గా చెప్పారు. పుస్తకంలో కూడా కూలంకషంగా కాదు, ఆయన తప్పన్నారు, తెలుగు సరిగా రాక కులంకషంగా అది అందులో ఆయన స్పష్టంగా పేర్లు కూడా చెప్పాడు. అర్థమయ్యే విధంగా పలానా కేసు, పలానా ఆర్డర్ అని కూడా చెప్పారు. న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎలా కంపు కొడుతోందో, మన న్యాయ వ్యవస్థ అనేది ఎంత కంపు కొడుతోందో ప్రజలకు చాలా వరకు విశ్వాసం పోయిందండి ఇప్పటికే. కాబట్టి ఉన్నటువంటి విశ్వాసాన్ని పాదుకొల్పు జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉండేట్లయితే రోజు మనకు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్నది ఏమిటి, అదే అడుగుతున్నాం. కాదు సార్, అద్దేపల్లి శ్రీధర్ గారు మంచిగా ఒక 2-3 బుక్స్ గురించి చెప్పారు, మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఒక ఓరియంటేషన్ లో వెళ్ళట్లేదు. ఎందుకంటే మతాన్ని గురించి, కులాన్ని గురించి అనేది ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా స్పెల్అవుట్ చేయమండి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని పుస్తకాల గురించి చెప్పినప్పుడు, అన్ని పుస్తకాల్లో ఎగ్జాంపుల్స్, ఇన్సిడెంట్స్ చెప్పినప్పుడు వాళ్ళు చేస్తున్న పరిస్థితి ఏమిటి? ఒక చోట బయాస్ అవ్వలేదా? ఒక చోట బయాస్ అయ్యి మొత్తం అంతా కూడా అక్యుములేట్ అయ్యి కార్యక్రమాలు లేవు. డాక్టర్ శరత్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుస్తకాల గురించి మాట్లాడడం ఏంటి? మాట్లాడినటువంటి వ్యక్తి అద్దేపల్లి శ్రీధర్ అనేటువంటి ఈ నా పక్కన కూర్చున్న ఆయన మాట్లాడినటువంటిది ఒకానొక పుస్తకం గురించి. ఆ ఒకానొక పుస్తకం రాసింది జస్టిస్ స్వామి గారు అనేటువంటి హైకోర్టు జడ్జి గారు. వైసీపీ గురించి నేను చెప్తున్నాను సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తూ ఈ రోజు డిబేట్ కి వచ్చిన అద్దేపల్లి శ్రీధర్ గారు అన్ని పుస్తకాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు? మీరు చెప్పిన ఒక పదాలు తెలియలేదు సార్, పాపం వాళ్ళకంతా. చంద్రబాబు అండ్ కంపెనీకి ఉన్నంత తెలివి లేదు సార్ వాళ్ళకి. బాధిత వర్గం మేము, బాధితులమే. వాళ్ళకంత తెలివి లేదు సార్. మనమైనా ఇద్దాం సార్, వాళ్ళకంత తెలియలేదు. ఏం చేస్తాం, ప్రజలు ఎన్నుకున్నారు. లేదని మనం అనుకోవడం కాదు సార్, వాళ్ళకి ఆల్రెడీ చేస్తున్నారు, అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి లేదు సార్, క్యాపిటల్ గురించి వాళ్ళు డెసిషన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉండి, డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు ఉండి కూడా ఒక కావాలని సిస్టమ్ ని డిస్టర్బ్ చేసి ఎవరు పబ్లిక్ ని డిస్టర్బ్ చేసి ఎవరు అంటే వాళ్లే రెండునా? ఆయనే హీరో, ఆయనే విలనా? అట్లా కుదురుద్ది. ఒకళ్ళు హీరో, ఒకళ్ళు విలను. డెసిషన్ తీసుకోలేకపోతున్నా అంటే తీసుకుంటున్నామంట, చేస్తున్నామంట. చూడండి ఒక చిన్న మాట వినండి ప్లీజ్. సామరస్యంగా నీట్ గా వెళ్తున్న పరిస్థితుల్లో ఒక అపోజిషన్ అనేది అమరావతి క్యాపిటల్ కి
ఆ రోజుల్లో ఎటువంటి యాజిటేషన్ లేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు అమాయకులు అనుకోవాలా? ఏమి మనుషులు సార్ మీరు? అక్కడ అసలు వినండి. ఊరుకోండి సార్, కడుపులో కత్తులు కూర్చడానికి రెడీగా ఉంటే రైతుల పేరుతోటి రియల్ ఎస్టేట్ బ్రోకర్లందరినీ దించి రాయలసీమలోని అనంతపూర్ అనేక ప్రాంతాల నుంచి ఫ్యామిలీస్ తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళే వండుకుంటూ అక్కడ నిరాహార దీక్ష చేస్తూ 2019 వరకు సార్, నేను చెప్పేది వినండి. 2019 అమరావతిలో ఉన్నది రియల్ ఎస్టేట్ బ్రోకర్ల మనుషులండి. వరకు అమరావతి ఎవరెవరైతే గవర్నమెంట్ వందల ఎకరాలు వేల ఎకరాలు కొనుక్కున్నారో వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన కుటుంబాలు అక్కడ ఉన్నాయి బ్రదర్. అలా భూమిపుత్ర పోలిస్తారా? సార్, వినండి సార్, ఉన్నారు. కృష్ణమోహన్ గారు ఒక చెప్పండి మాట వినండి, మాట్లాడివ్వండి. ప్లీజ్. 2019 వరకు కూడా పాత గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మనకి ఈ క్యాపిటల్ గురించి అంబిగ్విటీస్ అనేది విజిబుల్ గా ఏమన్నా ఉన్నాయా చెప్పండి. తర్వాత జరుగుతున్నప్పుడు మీరు నేను ఒక మిడిల్ క్లాస్ తరపు నుంచి జనసేన పార్టీ తరపు బ్రదర్ నుంచి నేను ఒక చెప్తున్నాను. మాట చెప్తున్నా. ఆగండి ఆయన పాపం. సార్, ఆగండి ఆగండి అదే పరిస్థితి గారు ఆగండి ఒక నిమిషం. ఒక మిడిల్ క్లాస్ తరపు నుంచి నేను చెప్తున్నానండి. వాళ్ళు అనుకొని ఒక ఇల్లు కొనుక్కొని ఈ రోజు అన్ని వెంచర్స్ కానీ అన్ని ఇవి సిచ్యువేషన్స్ కానీ ఆగి ఎంత మంది సఫర్ అయ్యారు. అలాగే అమరావతిలో రైతులు 100% మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. ఆగండి. అమరావతిలో రైతులు ఒక 33,000 మంది ఉన్నారు, దాంట్లో ఉన్నారు అని మీరు చెప్పారు. దాని గురించి నేను మాట్లాడలా. అక్కడ ఒక నమ్మకంతో ఒక గవర్నమెంట్ పైన నమ్మకంతో చాలా చోట్ల నుంచి వచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఒక ఇల్లు కొనుక్కుందామని కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ పరిస్థితిని అగమ్య గోచరంగా ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రూల్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారా లేదా ఫస్ట్ క్వశ్చన్. అలాగే అది జరిగిన తర్వాత హ్యాబిటేట్స్ అనేది అంటే నిజంగా ఏ లొకేషన్ కర్నూలులో వాళ్ళు నిజంగా చెయ్యాలి అనుకుంటే కనుక లైవ్లీహుడ్ దానికి ఆప్షన్స్ అనేది ఆపర్చునిటీస్ అనేది ఒక కోర్టు వస్తే ఏం జరుగుతాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. రెండో పాయింట్. అలాగే మూడో పాయింట్, ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ కాస్ట్ కటింగ్ ఓరియంటేషన్ లో విశాఖపట్నాన్ని తీసుకొని అక్కడ ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక 5 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత జరుగుతాయని చెప్పారు. దానికి కావాల్సిన ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఎస్టాబ్లిష్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది అని చెప్పారు. అంటే వాళ్ళు ఓవరాల్ గా ఒక 5 నెలలు 6 నెలల్లో మేము చేసేస్తామని చెప్తున్నారు తప్పితే ఏదో బ్రాడ్ గా చెప్పాలి. లేకపోతే ఏంటి సార్ గాల్లో మాటలు చెప్తున్నారు తప్పితే నిజంగా ప్రజలకి ఒక బెనిఫిట్ చేద్దామని ఉద్దేశం లేదు సార్. వీళ్ళు చేస్తున్న పని వల్ల జీడిపి లేకపోతే కనుక 49-45 వేలు ఉండాల్సిన తలసరి అప్పుడు ఈ రోజు మిగతా విషయాలు ఆపండి, మీరు ఆగండి. ఇప్పుడు మీరు మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, ఒక సామాన్య రైతు, ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాడు క్యాపిటల్ ప్రాంతంలో దగ్గరలో ఎక్కడైనా ఒక 300 గజాలు 250 గజాలు స్థలం కొనుక్కొని ఓ ఇల్లు కట్టుకుందాం అనేటువంటి అందమైన కళను చిరిపేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కాలేజ్ తొక్కేశాడు అని చెప్తా ఉన్నారు కదా. కాదు సార్, పెద్ద మీరు ఆగాలి. చెప్పండి కృష్ణమోహన్ గారు, మీరు బాగా లెర్నెడ్ పర్సన్. ఒక చిన్న క్వశ్చన్, మీ క్వశ్చన్ కి నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను. సామాన్య పర్సన్ అనే వాళ్ళు ఏ బ్యాండ్ ఆఫ్ ఇన్కమ్ గ్రోత్ లో వస్తారో మీరు ఒక మాట చెప్పండి. అదే కదా సీక్రెట్, అదే కదా సీక్రెట్, అదే. నేను చెప్తాను, చెప్పండి. ఈబీసీ అనేది చెప్పారు. 8 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళందరినీ కూడా ఎకనామిక్ వాళ్ళందరినీ క్యాపిటల్ వైపు రాకుండా కర్ఫ్యూ పెట్టి తరిమేసే పరిస్థితులను క్రియేట్ చేశారు. మీరు అమాయకులు అనుకోవాలో ఏమనుకోవాలో అర్థమే కావడం లేదు. వాళ్ళెవరు రాలేరు సార్. అమరావతి భూముల్ని కొన్ని శక్తులు కబ్జా చేయడం వల్ల, వందల వేల ఎకరాలు సేకరించడం వల్ల రేపు పొద్దున వేరే పార్టీ 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా వీళ్ళదే పవర్ ఉండేటువంటి విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. జనసేన అనేటువంటి అమాయక చక్రవర్తులు ఆగండి మీకు ఇప్పటిదాకా అవకాశం ఇచ్చాను. జనసేనలో ఉన్నటువంటి అమాయక చక్రవర్తులు ఆ విషయాన్ని లేదు జనసేన లాంటి వాళ్ళకి తెలియడంలే. ఈ వ్యూహం ఏమిటంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అధికారం వాళ్ళదే ఉండేటువంటి విధంగా, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళదే శాశ్వతమైనటువంటి రాజకీయ ఆధిపత్యం ఉండేటువంటి విధమైనటువంటి పద్ధతిలో వేసినటువంటి వ్యూహం. ఇక్కడ సామాన్యుడు, మధ్యతరగతి వాడు,
చిన్నవాడు OBC, వీళ్ళెవ్వరికి స్థానం OBC, లేదు. OBC, వాళ్ళందరూ BC. అటువైపు వస్తే కాల్చి పారేస్తారు. వాళ్ళందరికీ కర్ఫ్యూ ఉంటుంది. వాళ్ళెవడూ కూడా అక్కడ స్థలం కొనుక్కోలేడు. రేపు పొద్దున ఏమైనా అమ్మలేదు అమ్మలేదు కొండం కాదు, కొనేవాళ్ళు వచ్చినా కూడా అమ్మలేదు. విజయవాడలో ఏమన్నారు, మీ కులం ఏంటి మతం ఏంటి అని అడిగి అద్దెకి ఇచ్చేవాళ్ళు. మీరేం మాట్లాడదు అద్దెకి ఇవ్వడానికి? నేను ఓపెన్ గా చెప్తున్నాను, మీరు పదే 32,000 ఎకరాల్లో 20 ఒక మాట చెప్పి మీకు బైక్ ఇస్తాను. అమరావతిలో గనక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గనక మూడు ఉన్నటువంటి అంటే హైకోర్టు, సచివాలయము, లెజిస్లేచర్ ఉన్నటువంటి క్యాపిటల్ కనుక 3 అంగాలు ఉన్నటువంటి క్యాపిటల్ కనుక ఉండేట్లయితే తెలుగు జాతికి అపకారం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుగు జాతికి అపకారం జరుగుతుంది. తెలుగు జాతి అంటే తెలుగు దేశం కాదు. తెలుగు జాతికి అపకారం జరుగుతుంది. శాశ్వతంగా అంధకారంలోకి పోతుంది. పీడనకు గురవుతారు. దుర్మార్గమైనటువంటి దోపిడీకి గురవుతారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతిలో కేవలం అన్నీ ఉండనివ్వడానికి వీల్లేదు. అది జగన్మోహన్ రెడ్డికి ఈ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానము బహుశా ఎవరో కల్పించుంటారు స్వయంగా, లేకపోతే ఆయనకు స్వయంగానే ఉంటుంటే వండర్ఫుల్, నథింగ్ లైక్ ఇట్. కాబట్టి అమరావతి నుంచి దాన్ని మిగతా రెండింటిని తప్పించడం అనేటువంటిది తెలుగు జాతి అవసరాల దృష్ట్యా, తెలుగు జాతి మనుగడ దృష్ట్యా చాలా 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 అవసరం. దీన్ని పడనివ్వకుండా ఉండడం కోసం పెద్ద ఎత్తున కొన్ని 100,000 కోట్ల రూపాయలతోటి యాజిటేషన్లు సృష్టిస్తారు. టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయిస్తారు. ఇంకా పెద్దవి నేను అనకూడనటువంటివి కొన్ని కూడా ఉన్నాయి. అటువంటివన్నీ కూడా చేయిస్తారు. కోర్టులను వాడుకుంటారు, వేటినైనా వాడుకుంటారు. ఇది ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది బ్రదర్. మీరు ఎవరైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, చేయకపోతే దానికి చేయాల్సినటువంటి వాళ్ళు మేము చేస్తాం. అది ఓకే. మీరు ఒక్కసారి మీకు అవకాశం ఇస్తాను మళ్ళీ. మీరు కానీ కృష్ణమోహన్ గారు, మీరు కానీ అద్దేపల్లి శ్రీధర్ గారు కానీ ఒక వైట్ పేపరు స్టాటిస్టిక్ బేసిస్ మీద, స్టాటిస్టిక్స్ ఆర్ స్టాటిస్టికల్ బేసిస్ పైన ఎవరెవరికి ఎంతెంత ఉన్నాయని మీరు చెప్పగలరా? మనం అది తెలియకుండా, ఆ బేసిస్ లేకుండా మనం గ్రేగా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు సార్. ఒక చిన్న మాట, నేను ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని మాత్రం కాదు. బట్ నేను మన జనసేన పార్టీ నుంచి ఒక మిడిల్ క్లాస్ సామాజిక వర్గం అన్నాను. వాళ్ళకి సంబంధించిన ఓరియంటేషన్ లోనే మేము మాట్లాడుతున్నాం. చచ్చిపోతారయ్యా తెలుగు వాళ్ళు, పీడనకు గురై చచ్చిపోతారు తెలుగు వాళ్ళు. నిజమయ్యా బాబు, అర్థం చేసుకోండి. ఇంతకన్నా ఏం చెప్పి చావమంటారు మమ్మల్ని? రిలీజ్ చేయండి. ఇప్పుడు అద్దేపల్లి శ్వేతపత్రం నా బొంద, నేను వైట్ పేపర్ రిలీజ్ చేయగలను, ఏదో దస్తా ఇందాన్ని పెట్టి కొట్టి నేనెక్కడ శ్వేతపత్రం రిలీజ్ చేయగలను? దానికి సంబంధించినటువంటి ఒక్కసారి వినాలి, మీరు ఒక్కసారి వినాలి. ఆ శ్వేతపత్రం అన్నది ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో ఏమని చెప్పారు, క్లియర్ గా చెప్పింది ఏంటంటే 32,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. అందులో 28,000 మంది ఫార్మర్స్ ఉన్నారు. అందులో 13,000 మంది ఫార్మర్సే మిగిలేరు. మిగతా వాళ్ళంతా అన్యాక్రాంతమైంది థర్డ్ పార్టీస్ కొనుక్కున్నారు. వీళ్ళందరూ రైతులు కాదు. అక్కడ ఉన్న వాళ్ళు రైతులు అనేవాళ్ళు, ఒరిజినల్ ఓనర్స్ అన్నవాళ్ళు 13,000 మందే మిగిలారు. అంటే రైతు కానీ లేకపోతే అక్కడ ఉన్న భూమి ఒరిజినల్ ఓనర్స్. మిగతా వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ కానీ, ఇతరులు కానీ, అదర్స్ కానీ. అదర్స్ వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారంటే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఎవరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. నేను మళ్ళీ పదే చెప్పనవసరం. ఆగండి, ఈ 13,000 మందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి విధంగా చూద్దాం. ఎందుకంటే వాళ్ళు నిజంగా రైతులు కాబట్టి. నిజంగా రైతులు, వాళ్ళకి చేస్తున్నాము. ఈ రైతులే కాదు, కొనుక్కున్న వాళ్ళు కూడా చేస్తున్నాం. కానీ రైతులు డిమాండ్ వేరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, శిరీష రైతు అయ్యి ఉండొచ్చు, శ్రీనివాస్ రైతు అయ్యి ఉండొచ్చు. కానీ మిగతా 13,000, 28,000 నుంచి మైనస్ చేసే 15,000 మంది అదర్స్, వాళ్ళు రియల్ ఎస్టేటే. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటి? రైతులు ఏం క్లెయిమ్ చేస్తారు? నా భూమి బాగుండాలి, నాకు ప్లాట్ ఇవ్వండి, నాకు వ్యవసాయానికి లేదా అందుబాటులో చేయండి, లేదంటే నాకు రోడ్డు డ్రైనేజ్ డెవలప్మెంట్ ఇవ్వండి, అది కోరుకుంటారు. మాకు ఏమైనా పెన్షన్ కానీ అదర్ స్కీమ్స్, లైవ్లీహుడ్ అన్నారు కదా, మరి మమ్మల్ని అడుగుతున్నారు కదా. లైవ్లీహుడ్ గురించి అమరావతిలో ఏనాడైనా పవన్ కళ్యాణ్ గారిని జనసేన క్వశ్చన్ చేసిందా 5 సంవత్సరాల్లో? కానీ ఇప్పుడు కర్నూలు, ఆగండి ఒక్క నిమిషం, కర్నూలులో మటుకు లైవ్లీహుడ్ గురించి మాట్లాడతారు. లైవ్లీహుడ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీధర్ ఒక్క నిమిషం. వీళ్ళు అడుగుతోంది ఏంటంటే బ్రదర్, శరత్ ఒక్క నిమిషం. వీళ్ళు అడుగుతోంది ఏంటంటే 3 కూడా సెక్రటేరియట్, లెజిస్లేచరు, హైకోర్టు అన్నీ ఇక్కడే పెడితే ఈ భూములకు విపరీతంగా రేట్లు వస్తే ఆ 15,000 మేము మాత్రమే బాగుపడతాం. వాళ్ళు ఎటు పోయినా పర్వాలేదు. కోస్తరాంధ్ర అనేటువంటిది చాలా తీవ్రంగా వెనకబడది. అటు ఎవరు పోయినా పర్వాలేదు. మేము చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష.
ఇక్కడ ఉండే మా బ్రోకర్లు అందరూ బాగుపడతారు, మా సామాజిక వర్గం వాళ్ళందరూ బాగుపడతారు, మా తెలుగుదేశం పార్టీ వర్గీయులందరూ బాగుపడతారు. ఇది స్ట్రాటజీ దీని వెనకాల. ఇంకోటి కూడా ఉన్నది బ్రదర్, ఇది కూడా వినండి. లింగంనేని ఎస్టేట్స్కి ఎడం పక్క వరకు కుడి పక్క వరకు మెయిన్ రోడ్ వరకు సిఆర్డిఏ జోన్ వస్తుంది. ఆయనకున్న భూములు మటుకు టచ్ చేయదు సిఆర్డిఏ. ఈ కట్ చేస్తే నిన్న డిస్కషన్లో అదే మాట అన్నారు కృష్ణమోహన్ గారు. వన్స్ అపాన్ ఏ టైమ్ సైబరాబాద్ జోన్ కూడా మురళీమోహన్ గారు తెలుగుదేశం సింపథైజర్ అయిన ఆయన భూమి దాకా వచ్చి ఆగిపోతుంది. ఆ రోజు ఏ విధంగా అయితే మురళీమోహన్ గారికి బెనిఫిట్ చేశారో ఆ రోజు మురళీమోహన్ గారు 10 ఎకరాలు బెనిఫిట్ చేశారు. ఇప్పుడు 100 ఎకరాలు బెనిఫిట్ చేశారు లింగంనేని అదర్స్ వాళ్ళందరికీ. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం బినామీ. చాలు, మనం మళ్ళీ రౌండ్ వేద్దాం. పారసారథి గారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో నిర్ణయాలు, వాళ్ళ అధికారంలో ఉన్నారని వీళ్ళ అధికారంలో ఉన్నారని వాళ్ళు, ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు కోర్టులో పెండింగ్లో ఉండడం అన్నది ప్రజలకు దురదృష్టం. అది మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన. ఎందుకంటే అంటే ఇప్పటికే 140కి పైగా జీవోలు రిలీజ్ చేసినవి అన్నీ కూడా కోర్టులు కొట్టేసినాయి. వాటిలో మంచి చేసినవి ఉన్నాయి, మంచి చేయనివి ఉన్నాయి. చివరికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎలా తయారయ్యారంటే ఏ నిర్ణయం వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినా సరే జడ్జిలు ఏదో కుమ్ముక్కి అయిపోయారు, జడ్జిలు ఎక్కడి నుంచో వచ్చేసారు అనే నోటికి వచ్చింది మాట్లాడు. నేను కాదనలేదు, నీకు కొన్ని మంచి జరగచ్చు, కొన్ని తప్పు జరగచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేయాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా కోర్టు ఫైళ్ళలో మగ్గిపోతుండడాన్ని మనం ఎంతో చింతించాల్సిన అవసరం ఉంది. దీన్ని బాధపడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు కూడా బాధపడతా ఉన్నారు. అదే సమయంలో కోట్లాది రూపాయలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ లాయర్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద లాయర్లు పెడుతున్నారన్న నెపంతో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి లాయర్లకి ఏ రకంగా డబ్బులు ధారపోస్తా ఉంది, ప్రజల ధనాన్ని ఏదైనా వృధా చేస్తుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం. ఎవడబ్బ సొమ్మని ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసిన, ప్రజల దగ్గర నుంచి తీసుకున్న పన్నుల డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు తన సొంత మనుషులు అనుకున్న వాళ్ళని తనకు సంబంధించిన లాయర్ల ద్వారా కోట్లాది రూపాయలు ఎలా ఖర్చు పెడతారు, అలా ఖర్చు పెట్టి అధికారం వీళ్ళకి ఎక్కడిచ్చారు అని ప్రజలు ఈరోజు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూ కూడా చివరికి మనం రాష్ట్రం దాటి బయటికి వెళ్తే రాజధాని ఎక్కడ అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి. రాజధాని ఏది అంటే మనం పేరు కూడా ఎత్తలేని దుస్థితిలో ఉన్నామంటే శ్రీధర్ ఏమైనా చెప్తారంట, వాళ్ళ నాయకులు వాళ్ళు ఏమైనా చెప్పుకుంటారు కానీ ప్రజలకు మాత్రం మీకు నాకు అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ పార్టీని సమర్థిస్తూ ఏమైనా చెప్పుకోవచ్చు, వాళ్ళు చేసే తప్పుడు విధానాలను ఏ రకంగా సమర్థించుకోవచ్చు. అప్పుడు విధానం అంటారు, అదే రైట్ విధానం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల మనోభావాల్ని చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. ఈరోజు స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చింతిస్తున్నది ఏంటంటే ఏ చిన్న విషయానికైనా సరే హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోవాలన్నా, ఏ పని చేయాలన్నా మాకు ఇల్లు రావాలంటే కోర్టుకు పోవాలి, మాకు సైట్లు వేయాలంటే ఇంకోటి చేయాలా, లేదా పెద్ద అవినీతి జరిగిందని ఎక్కడెక్కడ ఆగిపోతాయి. సరే పోనీ ఏమన్నా అంటారంటే జడ్జిలు తప్పు చేశారంటారు, లాయర్లకు కోట్లాది రూపాయలు అంటారు. ఆ కోట్లాది రూపాయలు మేము పన్నులు కట్టిన రూపంలో కట్టిన డబ్బుల్ని వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెడతారో తెలియని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంతేందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఎవరన్నా అడిగిపోయి మీ రాజధాని ఏదని అడగండి, వాళ్ళకే కన్ఫ్యూజన్. టాపిక్ ఆఫ్ డిస్కషన్. సో ఈ పరిస్థితుల్లో ఇంత అవమానాల పాలతో, ఇంత అప్రతిష్ట పాలతో, ఇంత తలదించుకొని రాజధాని విషయంలో చేయాల్సిన బాధ్యత ఈ రెండు పార్టీల మీద ఉంది. ఈ రెండు పార్టీలు చేసిన తప్పు వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఇద్దరి తప్పుల వల్లే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని మాత్రం చెప్పగలుగుతాం. పురుషోత్తం రెడ్డి గారు, యూ హ్యావ్ ఓన్లీ 1 minute టు రెస్పాండ్. we already ran out of time. మనకు వచ్చిన సమయాన్ని అతిక్రమించేసాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా బుద్ధి పుట్టిన యాక్ట్ చేయడానికి లేదు. 1872 కాంట్రాక్ట్ యాక్ట్ భారతదేశంలో అమల్లో ఉంది. అమరావతి రైతులకు కూడా ఆ యాక్ట్ కు లోబడే కాంపన్సేషన్ ఉంటుంది తప్ప చంద్రబాబు నాయుడు నవనగరాల నుంచి నీకు 1,00,000 కోట్లు ఇస్తానంటే అది చెల్లించాల్సిన అవసరం లేదు. 1872 కాంట్రాక్ట్ యాక్ట్ లోబడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళకి కాంపన్సేషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన ప్రకటన చేసింది హైకోర్టులో, ఇది మన పరిధి కాదు, మీ పరిధి కాదని చెప్పింది. రాజధాని ఎంపిక అన్నది
స్టేట్ గవర్నమెంట్ పరిధి, ఉమ్, కోర్టులు జోక్యం అనవసరమైన పదం వాడింది. Hmm. అయినా ఎందుకు కోర్టులో 1 year గా స్టే ఉందో మనకు అర్థం కాదు. Hmm. కాబట్టి అది చాలా క్లియర్ గా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. చివరిలో ఒక మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. Please, సుధాకర్ please. గారి విషయం వచ్చింది Yeah, కాబట్టి please. ఒక మాట, అది జడ్జిమెంట్ కూడా Hmm. సుప్రీంకోర్టు తీర్పుకు కూడా వ్యతిరేకం సార్ సిబిఐ కేసు సుధాకర్ గారు. ఎందుకంటే Hmm. హైకోర్టు ఆఫ్ హర్యానా పంజాబ్ కోర్టు మీద ఒక సిబిఐ విచారణ కావాలంటే జస్టిస్ రమణ గారు, ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, Hmm. వాళ్ళ బెంచ్ ఒక తీర్మానించింది సార్, Hmm. ప్రతి కేసును సిబిఐకి ఇవ్వడానికి లేదు. Hmm. వాళ్ళేమి దేవుళ్ళు కాదు, కరెక్ట్. ఇది జాతీయ ప్రయోజనాలతో సంబంధించిన Okay. కేసులు మాత్రమే సిబిఐకి ఇవ్వాలి, అదర్ దెన్ కేసులు ఇవ్వకూడదున్నారు. ఆ యాంగిల్ లో నేను సుధాకర్ గారి కేసు అప్రాధానం అని చెప్పాను. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. శరత్ గారు, యా, యూ హ్యావ్ 10 seconds. శరత్, యూ హ్యావ్ 10 ఏం లేదు seconds. సార్, పురుషోత్తం గారు ఒక చిన్న మాట, సుధాకర్ గారు ఒక దళిత వర్గానికి సంబంధించిన ఆయన కాబట్టి ఆ. వాళ్ళు ప్రియారిటీ ఇచ్చి ఉండొచ్చు, అంతమించి Okay. ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ మిస్టర్ శరత్, డాక్టర్ శరత్, పురుషోత్తం రెడ్డి గారు, డాక్టర్ పార్థసారథి గారు అండ్ అద్దెపల్లి శ్రీధర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు. చూస్తూనే ఉండండి Prime 9. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం.